ఈ పునరుద్ధానపు పండగకు కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం చెప్తాను. గత 4 సంవత్సరాల్లో పునరుద్ధాన బలమని, నేను ప్రభువును కన్నులారా చూచితినని, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా కలిగే ప్రయోజనాలు, మృతులు అక్షయులుగా లేపబడతారు అని వర్తమానం ఇలా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక స్పెషల్ మెసేజ్, ప్రత్యేకమైన వర్తమానం నేను మీతో చెప్తాను. ఆ వర్తమానం పేరేంటంటే గలిలయ. ఈ మాట మీద నేను ఈరోజు చాలా లోతైన, ప్రాముఖ్యమైన, అమూల్యమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్తమానం 28వ అధ్యాయము 6, 7, 10 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. 10వ వచనం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు, వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. యేసుక్రీస్తు వారిని శుక్రవారం సాయంకాలం 3 గంటలు దాటిన తర్వాత శిలువ మ్రాను మీద నుంచి దించి శుభ్రం చేసి పరిమళ ద్రవ్యాలు పూసి బోళం పూసి నార వస్త్రం చుట్టి అరిమత యేసేపు అని ఘనత వహించిన సభ్యుడు, సజ్జనుడు, నీతిమంతుడు, ధనవంతుడు, తన కొరకు తన తోటలో తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు యొక్క భౌతిక గాయాన్ని ఆ సమాధిలో భద్రపరిచారు. యేసుక్రీస్తు యొక్క పార్థివ దేహం ఆ సమాధిలో పెట్టబడింది. యేసుక్రీస్తు తాను చెప్పినట్లుగానే 3వ రోజు లేస్తాను అని చెప్పినట్లు విశ్రాంతి దినం గడిచిపోయి ఆదివారం తెల్లవారుచూ ఉండగా ఓ విచిత్రం జరిగింది. పరలోకం నుంచి ప్రభు దూత దిగిరావటం, ఆ సమాధికి ద్వారానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పెద్ద రాతిని పక్కకి దొర్లించబడిన రాతి మీద ఆ దూత కూర్చొని ఉండటం, ఆ దూత స్వరూపము మెరుపు వలె, ఆ దూత యొక్క వస్త్రాలు మహిమతో తెల్లని వస్త్రాలు ధరించి ఆ దూత ఉండటం జరిగింది. ఆదివారం తెల్లవారుచూ ఉండగా మరియా, మగ్దలేన మరియా, సొలోమి, కొందరు స్త్రీలు యేసుక్రీస్తు యొక్క పార్థివ దేహానికి పరిమళాలు పుయ్యటానికి, సుగంధ ద్రవ్యాలు పుయ్యటానికి, డీకంపోజ్ కాకుండా యేసుక్రీస్తు యొక్క శరీరం కుళ్ళు వాసన రాకుండా, చెడిపోకుండా ఉండటానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆ దేహానికి పుయ్యటానికి వాళ్ళు సూర్యోదయం అవుచుండగా వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు వీళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే,
ఆ సమాధికి ముద్ర వేయబడింది. ఆ సమాధి దగ్గర పెద్ద రాయి, కింటానర బరువు కలిగినటువంటి పెద్ద రాయి, 8 మంది సైనికులు దొర్లించగలిగినటువంటి రాయి. స్త్రీల వల్ల కాదు. ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు? సమాధిలోకి వెళ్ళటానికి మార్గం ఎలా సరళమవుతుంది అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళేసరికి విచిత్రం ఏంటంటే, ఆ ద్వారానికి అడ్డుగా ఉన్నటువంటి పెద్ద రాయి దొర్లించబడింది. వాళ్ళు భయపడిపోతున్నారు. ఏం జరిగింది? యేసుక్రీస్తు దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయినట్టున్నారు అని భయపడుతుంటే, ఆ ప్రభు యొక్క దూత ఆ స్త్రీలకు కనబడి ఆ స్త్రీలతో మాట్లాడిన మాట, మీరు సిలువ వేయబడిన మృతి చెందిన నజరేయుడైన యేసుని వెతుకుచున్నారు. మీరు కలవరపడబాకండి, మీరు భయపడబాకండి, మీకు ఒక శుభవార్త అని చెప్తూ, ఆయన ఇక్కడ లేడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, వచ్చి చూడండి ఆయన పండుకున్న స్థలాన్ని, ఆ సమాధిలోనికి వెళ్ళి చూడండి అని చెప్పి, తాను చెప్పినట్లే యేసుక్రీస్తు మృత్యుంజయుడై సమాధి గుండెను చీల్చి సజీవుడిగా లేచాడు. ఇంకొక వార్త, మీరు త్వరగా వెళ్ళి ఆలస్యం చేయకుండా ఆతురతపడి మహా ఆనందముతో బయలుదేరి వెళ్ళి శిష్యులకు ఈ సందేశం, శిష్యులకు ఈ పునరుద్ధానపు వర్తమానం అందించండి. అందించి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు కదా, నేను మీకంటే ముందుగా గలిలయకి వెళ్తానని, గలిలయలో మీరు నన్ను చూస్తారని. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడై మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాడు. మీరు అక్కడికి వెళ్ళాలి. అక్కడ మీరు ఆయన్ని, పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని, మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తుని, విజయశీలుడైన యేసుక్రీస్తుని, ప్రభావముతో దేవుని కుమారుడుగా నిరూపించబడిన యేసుక్రీస్తుని కన్నులారా చూస్తారు గలిలయలో. మీరు అక్కడికి వెళ్ళండి, నేను మీతో చెప్పుచున్నాను అని చెప్తే, వాళ్ళు ఒక ప్రక్క భయం, మరొక ప్రక్క మహా ఆనందం. భయం ఒక ప్రక్క, ఆనందం, మహా ఆనందం మరొక ప్రక్క. ఆ మహా ఆనందముతో భయంతో కాళ్ళు చేతులు వణుకుచూ, గజగజ వణుకుతూ, భయపడుతూ వాళ్ళు ఈ వర్తమానాన్ని తెలుప పరిగెత్తుతూ ఉన్నారు. మామూలుగా వెళ్తలేదు, చాలా వేగంతో హుషారుగా పరుగున వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వయం సంభూతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వభౌమాధికారం కలిగిన దేవుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా ఆ స్త్రీలను ఎదుర్కొని వారికి కనబడి వాళ్ళతో చెప్పిన మొట్టమొదటి మంచి మాట, మీకు శుభం కలుగుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఆ శుభవార్త విన్న స్త్రీలు ఆశ్చర్యంతో, భయంతో, అలాగే చూస్తూ నిశ్చేష్టులై నిలబడి ఉండగా యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, భయపడకుడి, భయపడకుడి అని అభయ వాక్కును విడుదల చేసి, అభయ హస్తం చాపి
వాళ్ళని బలపరుస్తూ, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు, అధికారుల అణచివేతకు భయపడొద్దు, మిమ్మల్ని భయపెట్టే మత నాయకులకు భయపడొద్దు, మీ ఎదుట ఉన్న సమస్యలకు భయపడొద్దు, కీడు వచ్చునన్న భయం మీకు రానియొద్దు, మరణ భయానికి మీరు చోటియొద్దు, శత్రు భయానికి మీరు చోటియొద్దు, సమస్యల భయానికి మీరు చోటియొద్దు, దేనికి భయపడద్దు. భవిష్యత్తును గురించిన భయం కానీ, అధికారుల గురించిన భయం కానీ, మరణాన్ని గురించిన భయం కానీ, శ్రమలను గురించిన భయం కానీ, హింసలను గురించిన భయం కానీ మీకు ఉండకూడదు. మీరు దేనికి భయపడబాకండి అని అభయం అనుగ్రహించి వాళ్ళతో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి నా సహోదరులతో, నాకంటే నేను వారికంటే ముందుగా గలిలయకు వెళ్తున్నాను, వాళ్ళు అక్కడ గనక వస్తే వాళ్ళు అక్కడ నన్ను చూస్తారు అని చెప్పండి, ఈ సమాచారం వారికి తెలపండి అని యేసుక్రీస్తు స్వయంగా ఆ స్త్రీలతో మాట్లాడినట్లుగా లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు పునరుద్ధానపు వార్త, సమాధిలో లేడు, సజీవుడయ్యాడు, ఉంచిన చోట లేడు, లేపబడి ఉన్నాడు అనే వార్త ప్రభు దూత స్త్రీలకు చెప్పటం, ఆ తర్వాత ప్రభువే స్వయంగా చెప్పటం, వీళ్ళు లోనికి వెళ్ళి ఖాళీ సమాధిని చూడటం, శుభవార్తలు వినటం, అభయవాక్కులు వినటం, మహా ఆనందముతో నింపబడి సమాచారం చెప్పటానికి పరుగులు తీయటం, ఇవన్నీ మనం గమనించాం. అయితే ప్రభు దూత స్త్రీలతో చెప్పినటువంటి సందేశం, ప్రభువే డైరెక్ట్గా స్త్రీలతో చెప్పినటువంటి సందేశం ఏంటంటే, నేను శిష్యుల కంటే ముందుగా, నా ప్రియ సహోదరుల కంటే ముందుగా, నేను ఏర్పరచుకున్న అపోస్తుల కంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాను. మీరు అక్కడికి వస్తే శిష్య బృందం, సహోదరులుగా యేసు చేత పిలువబడినటువంటి సమాజం అక్కడ గనక వెళ్తే అక్కడ డైరెక్ట్గా మరణాన్ని గెలిచిన మహిమగల యేసుని చూస్తారు అనే సందేశం మనం విన్నాం. ఆ రోజుల్లో కావలి ఉన్నవారిలో కొంతమంది ఈ సమాచారాన్ని ప్రధాన యాజకులకి చెప్పారు. ఆయన తిరిగి లేచాడు, ఆయన లేచినప్పుడు మహాభూకంపం వచ్చింది, ఒక మెరుపు మెరిసింది, ఒక దూత వచ్చి ఆ రాతిని కూడా పొర్లించాడు అని చెప్తే ప్రధాన యాజకులు ఆ సైనికులతో మాట్లాడి వాళ్ళకి విస్తారమైన ద్రవ్యం ఇచ్చి వాళ్ళకి తప్పుడు సమాచారాన్ని పబ్లిసిటీ చేయమని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయి యేసుక్రీస్తు యొక్క దేహాన్ని శిష్యులు ఎత్తుకుపోయారు, ఆయన తాను చెప్పినట్టు తిరిగి లేవలేదు అని చెప్పారు. నేటి వరకు యూదుల్లో అదే ప్రచారం వినికిడిలో ఉంది, అదే నమ్ముతున్నారు అని బైబిల్లో కూడా రాయబడింది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న వార్త యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయనతో నడిచి, నిలిచి, కూర్చుండి, భోజనం చేసి, అద్భుతాలు చూసి, మాటలు విని, మనసు మార్చుకుని జీవితాలను కట్టుకున్నటువంటి అపోస్తులు నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, ఏదో కొంతమంది స్త్రీలు మాత్రమే నమ్మారని బైబిల్ చెప్తుంది. ఆయన మరణాన్నే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అసలు ఆయన దేహాన్ని ఎలా ఎత్తుకుపోతారు శిష్యులు? ఆయన లేచాడు అని నమ్మట్లేదు. అసలు నమ్మనప్పుడు ఆయన దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? కానీ
ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు ప్రసారాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది మతోన్మాదులు చేస్తూనే ఉన్నారు. అంతెందుకు, 1887వ సంవత్సరం అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 14 సంవత్సరాల తర్వాత, అమెరికా అగ్రరాజ్యంలో ఒక పుకారు షికారు చేసింది. దేశమంతా ఒక పుకారు వ్యాపించింది. ఏమనంటే, అబ్రహాం లింకన్ మృతదేహం సమాధిలో లేదు అనే ఒక వార్త వైరల్ అవుతూ వచ్చింది. అప్పుడు ఆ అగ్రరాజ్యంలోని అధికార బృందం, ఆయన్ను అభిమానించేవాళ్ళు, ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయనకు సమీపస్తులైనటువంటి వాళ్ళు కొంతమంది ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని తవ్వి చూస్తే ఆ సమాధిలో అబ్రహాం లింకన్ పార్థివ దేహం ఉంది. ఎవర్రా చెప్పింది సమాధిలో అబ్రహాం లింకన్ మృతదేహం లేదని? ఇదిగో అని అందరూ చూచి మరలా చక్కగా పాతిపెట్టి మరలా చక్కగా సమాధి కట్టేశారు. మరలా 22 సంవత్సరాల తర్వాత అదే పుకారు మరలా షికారు చేయటం మొదలైంది అగ్రరాజ్యం అంతటా. ఏమని? అబ్రహాం లింకన్ మృతదేహం సమాధిలో లేదు, ఎవరో ఎత్తుకుపోయారు అని. మరలా ఈసారి ఏం చేశారంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, 23 మంది సభ్యుల బృందం, వైద్యులు, సైంటిస్టులు, మత నాయకులు, దైవ సేవకులు, పరిశుద్ధులు, వారి కుటుంబ సభ్యుల్లో కొంతమంది చేరి మరలా సమాధిని మరలా తెరిచారు. తెరిస్తే ఆ సమాధిలో అబ్రహాం లింకన్ మృతదేహం అలాగే ఉంది. ఈ పుకారులు ఆగేటట్లు ఎవరా, ఏం చేయాలి అని అధికారులంతా తలబాదుకుని, ఇక లాభం లేదు, ఈ పుకారులకి స్వస్తి పలకాలి, ముగింపు పలకాలని చెప్పి ఆ యొక్క సమాధి దగ్గర ఒక పెద్ద కట్టడం నిర్మించారు. ఒక పెద్ద భవనాన్ని నిర్మించారు. స్మారక భవనం, అబ్రహాం లింకన్ స్మారక భవనం అనేది ఒకటి నిర్మించారు. అంతటితో ఆ పుకారులన్నీ అణిచిపోయినాయి, ఆగిపోయినాయి. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఒక వార్త వైరల్ అయింది. ఏమని? యేసుక్రీస్తు తిరిగి లేచాడు, స్త్రీలకు కనబడ్డాడు, ఎమ్మాయి గ్రామస్తులకు కనబడ్డాడు, శిష్యులకు ముమ్మారు కనబడ్డాడు, 500 మందికి పైగా ఒక చోట ఉంటే వాళ్ళకి కనబడ్డాడు. 40 రోజులు ఆయన అనేక మందికి కనబడి అనేక ప్రమాణాలు, రుజువులు వారికి చూపించి తను సజీవునిగా కనపరుచుకుంటున్నాడు అని తెలిసిన, ప్రకటించబడుతున్న చాలామంది నమ్మలేదు. అయితే వాళ్ళు లోపల పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ఆ సమాధిలో యేసయ్య పార్థివ దేహం లేదు, ఆ సమాధి ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్ర. మరి ఆయన దేహానికి చుట్టారే నార వస్త్రాలు, ఎవరన్నా ఉన్నాయా అంటే ఆ వస్త్రాలు మాత్రం చక్కగా చుట్టబడి ఆ సమాధిలో ఒక మూలని భద్రంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. పునరుద్ధానం చెందిన తర్వాత యేసుక్రీస్తు వారు అనేకులకు కనబడ్డాడు, అనేకులతో మాట్లాడాడు, అనేకులు ఆయన్ని తాకారు, అనేకులతో ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఒరే బాబు, నన్ను చూసి మీరు ఎందుకురా భయపడుతున్నారు? నాకున్నట్లుగా భూతానికి, దెయ్యాలకి మాంసం ఉండదురా, ఎముకలు ఉండవు, రండి నన్ను పట్టుకు చూడండి రా బాబు అని అంటే సందేహపడుతూనే టచ్ చేశారు. ఒరే, ఇది మామూలు శరీరమేరే, ఈయనకి ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి అని అనుకున్నారు. ఆయనతో కలిసి
ఎమ్మాయి గ్రామస్తులు భోజనం చేశారు. యేసుక్రీస్తు శిష్యులు సముద్ర తీరాన కాల్చబడిన చేపలు, రొట్టెలు తిని ఆయన్ని మహిమపరిచారు. ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు. తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు అనేక మంది కనబడ్డాడు, అనేక మందితో మాట్లాడాడు, అనేక మంది ఆయన్ను పట్టుకుని ఆయన్ని చూశారు. ఇంకా చెప్పాలి అంటే తోమా, అపోస్తుల్లో ఒకడు తోమా ఇంకా నమ్మక సందేహపడుతూ ఉండగా ఒక్కరోజు తోమాతో యేసు ప్రభు చెప్పాడు, తోమా రా, అందరూ నమ్మినట్టున్నారు కానీ నీకు ఇంకా నమ్మకం కుదరట్లేదు కదా, దా నా అరచేతి గాయాలలో నీ వేళ్ళు పెట్టి చూడయ్యా, ఇప్పుడైనా నమ్ముతావేమో అని అంటే గబగబా వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క అరచేతిలో ఉన్నటువంటి గాయాల్లో వేళ్ళు పెట్టి చూచి నమ్మాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అప్పుడు తోమా అన్నాడు, నా ప్రభువా, నా దేవా అన్నాడు. ఓ మై లార్డ్, ఓ మై గాడ్ అన్నాడు. అని ప్రభువుని నమ్మినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదైనా సహాయం కోరి అబ్రహాం లింకన్కి మొర్ర పెడితే అబ్రహాం లింకన్ ప్రత్యుత్తరమీయుడు, సహాయం చేయలేడు. ఎందుకంటే ఆయన చచ్చిపోయి సమాధిలో ఆయన డెడ్ బాడీ భద్రపరచబడింది. సైంటిస్టులకు ఏదైనా సందేహం వచ్చి ఐన్స్టీన్కి మొర్రపెట్టి, ఐన్స్టీన్ ఈ పరిశోధన చేస్తున్నాం, ఈ సందేహం మమ్మల్ని చాలా వేధిస్తుంది, మాకు ఒక ఆలోచన చెప్పబోయాను, మంచి జ్ఞానివి కదా అని ఐన్స్టీన్కి మొర్ర పెడితే ఐన్స్టీన్ వచ్చి వాళ్ళ సందేహాలు నివృత్తి చేయలేడు, వాళ్ళతో మాట్లాడలేడు, వాళ్ళతో కలిసి భోజనం చేయలేడు, వాళ్ళతో కలిసి ఆలోచన చేయలేడు. కారణం ఏంటంటే ఐన్స్టీన్ ఎప్పుడో చచ్చిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. కానీ యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో లేడు. ఆయన తాను చెప్పినట్టే సమాధి గుండెను చీల్చి మృత్యువును ఓడించి మహామహిమతో తిరిగి లేచాడు. దేవునికి స్తోత్ర. అనేక మంది కనబడ్డాడు, అనేక మందితో మాట్లాడాడు, అనేక రుజువులు చూపించాడు, అనేకులను ఆశీర్వదించాడు, అనేకులకు ఆహారం పెట్టాడు, ఎన్నో అభయ వాక్కులిచ్చాడు, శుభ వాక్కులిచ్చాడు, జయ వాక్కునిచ్చాడు, వాగ్దానపు వాక్కులిచ్చాడు, ఆశీర్వాదపు వాక్కులిచ్చాడు, ప్రేమ వాక్కునిచ్చాడు, ఆదరణ వాక్కులిచ్చాడు, రక్షణ వాక్కును అనుగ్రహించి ఎన్నో ఘనమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు వారు చేశారు. అయితే ఆయన పునరుద్ధానుడైన తర్వాత శ్రేలతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా సహోదరులతో చెప్పండి, వాళ్ళు గలిలయకు వెళ్ళాలి, అక్కడ వాళ్ళు నన్ను చూస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు దూత చెప్పిన మాట, ప్రభు వారికంటే ముందుగా గలిలయకు వెళ్ళాడు, శిష్యులు కూడా గలిలయకు వెళ్ళాలని వారితో చెప్పండి అని ప్రభు దూత చెప్పటం. కానీ యేసుక్రీస్తు మాత్రం యేసుక్రీస్తు శిష్యులను శిష్యులు అని సంబోధించకుండా మై డియర్ బ్రదర్స్, నా ప్రియమైన సహోదరులతో చెప్పండి గలిలయకు వెళ్ళాలని, అక్కడ వాళ్ళు నన్ను చూస్తారని. చూడండి, జాగ్రత్తగా వినండి. నాకు వింతగా విచిత్రంగా అనిపించిన మాటలు చెప్తాను. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. యేసుక్రీస్తుతో కలిసి తిన్నారు, కలిసి పండుకున్నారు, కలిసి ప్రయాణాలు చేశారు, కలిసి అద్భుతాలు చూశారు, అన్నీ చూశారా? యేసుక్రీస్తుని ఎప్పుడైతే సైనికులు బంధించారో, చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారో, శిలువ శ్రమలకి అప్పగించారో, శిష్యుల్లో యోహోను తప్ప మిగతా వాళ్ళంతా చల్లా చెదురైపోయారు. గలిలయ నుంచి యేసును వెంబడించిన కొంతమంది ధైర్యవంతులైన స్త్రీలు, మగ్దలేన మరియా, మరియా సొలోమి, వేళ్ల మీద కొంతమంది మాత్రమే దూరం నుంచి చూస్తున్నారు, శిలువ దగ్గర ఉన్నారు. కానీ ఈ అపోస్తులైనటువంటి వాళ్ళంతా ప్రాణ భయంతో, యూదుల భయంతో, రోమన్ అధికారుల
భయంతో చెల్లాచెదురైపోయారు. బలహీనులైనటువంటి శిష్యులను, భయపడి పారిపోయిన శిష్యులను, అధైర్యపడిపోయినటువంటి శిష్యులను, కృంగిపోయినటువంటి శిష్యులను, మరణ భయంతో వేధించబడుతూ ఉన్నటువంటి శిష్యులను యేసు మహాప్రేమతో ప్రేమించి వాళ్ళని ఏమన్నాడంటే, నా సహోదరులు, నా యేసయ్య ప్రేమ మారని ప్రేమ. యేసయ్య ప్రేమ నిత్యమైనటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమ సత్యమైనటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమ అందరినీ అర్థం చేసుకోగలిగినటువంటి ప్రేమ. అందరి ఆలోచనలను ఎరిగిన ప్రేమ. అందరి జీవితాలలో కార్యాలు చేయగలిగిన ప్రేమ. యేసు మధుర ప్రేమ, మహిమ కలిగిన ప్రేమ. ఆ ప్రేమ పూర్ణుడైన యేసునాథుడు శిష్యులను నా సహోదరులు అని చెప్తూ స్త్రీలతో చెప్తున్నాడు, నా సహోదరులతో చెప్పండి, త్వరగా వెళ్ళి గలిలయకు వెళ్ళాలి, అక్కడ నన్ను వాళ్ళు చూస్తారని. వీళ్ళు వెళ్ళారు, సమాచారం అందించారు. ఆ తర్వాత జరిగిన కార్యాలేంటి ఇదే అధ్యాయంలో చూద్దాం. చూడండి, 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభువు దూత స్త్రీలతో చెప్పిన మాట చొప్పున యేసునాథుడు స్త్రీలతో చెప్పిన మాటను అనుసరించి ఆ స్త్రీలు శిష్యులతో ఆ సమాచారం చెప్పటం, శిష్యులు ఆ మాటకు విధేయత కలిగి యేసును చూడటానికి, యేసును కలిసి కొనటానికి, యేసు ఎదుట నిలిచి ఉండటానికి గలిలయలో తమకు నియమించబడిన దేవుడు నిర్దేశించిన ఆ గలిలయలోని ఆ ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వాళ్ళు వచ్చి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వాళ్ళంతా ఏం చేశారంటే, యేసుక్రీస్తు ఆల్రెడీ వాళ్ళకంటే ముందుగా ఆ గలిలయకు వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తుని చూచిన వెంటనే శిష్యుల్లో కొంతమంది, 11 మందిలో కొంతమంది యేసుక్రీస్తు నువ్వు నమ్మి ఆయన పునరుద్ధానుడయ్యాడని విశ్వసించి మనస్ఫూర్తిగా ఆయన మోకాళ్ళ ఎదుట మ్రొక్కి సాగిలపడి ఆయన్ని ఆరాధించారు. కొంతమంది ఏమో సందేహపడుతూనే ఉన్నారు అని రాయబడింది. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు వాళ్ళతో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. యేసు వారి యొద్దకు వచ్చాడు, వారితో మాట్లాడాడు. ఆయనకున్నటువంటి సర్వాధికారాన్ని గురించి తెలియజేసిన తర్వాత వాళ్ళకి అందించిన సందేశం, వాళ్ళకిచ్చిన అమూల్యమైన వాగ్దానం ఏమిటి అని అంటే, జాగ్రత్తగా వినండి, మీరు సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, విశ్వమంతటికి వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి చోట ఈ సృష్టి యావత్తు సువార్త వినిపించాలి, సువార్త ప్రతిధ్వనించాలి, సువార్తను తెలియపరచాలి. తెలియపరచడం మాత్రమే కాదు, సమస్త జనములను నాకు శిష్యులనుగా చెయ్యండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు గలిలయ కొండ మీద శిష్యులతో 11 మంది అపోస్తులతో చెప్పినటువంటి ఆ సందేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. అప్పటి వరకు వాళ్ళు యెరూషలేము, యోదయ, గలిలయ, సమరయ,
ఆ ప్రాంతానికే పరిమితమయ్యారు. అయితే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ కొండ మీద వాళ్ళను కలుసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడి చెప్పిన మాట, ఇక మీరు ఈ ఇజ్రాయేల్ దేశానికి, జెరూషలేముకి, గలిలయకి, యోదయకు పరిమితం కాకూడదు. విశ్వమంతా మీరు ప్రయాణం చేయాలి. ప్రపంచ దేశాలన్నిటికీ మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళి అన్ని చోట్ల సువార్త చెప్పాలి. అందరికీ సత్య సువార్త వినిపించాలి. వినిపించడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని నాకు శిష్యులుగా, నాకు అనుచరులుగా, నా ఫాలోవర్స్గా మార్చాలి అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను మీకు సహకారుడుగా ఉంటాను, సదాకాలం మీకు తోడుగా ఉంటాను, మీకు సహాయం చేస్తాను, అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరుస్తాను, మీకు ముందర నడుస్తాను, మెట్టగా ఉన్న స్థలాలు సరళపరుస్తాను, కానీ మీరు మాత్రం సువార్త ప్రకటించాలి, సమస్త జనములను శిష్యులుగా చెయ్యాలి అని. యేసుక్రీస్తు గలిలయ కొండ మీద 11 మంది శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సువార్త చెప్పాలి. 2, అంతటితో ఆగిపోకుండా విశ్వాసులుగా మార్చటం, యేసుక్రీస్తు దేవుడని అంగీకరించేటట్లుగా ప్రజలను ఒప్పింపచేయటం, ప్రజలను జీవము గల దేవుని వైపు త్రిప్పటం, యేసు రక్తాన్ని ఆశ్రయించి పరిశుద్ధపరచబడేటట్లు, బాప్తిస్మం పొందేటట్లు, సంఘంలో చేర్చబడేటట్లు చేయటం మాత్రమే కాకుండా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, సత్య సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శిష్యరికం చెయ్యాలి, ఆయనకు శిష్యరికం చెయ్యాలి అని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈ శిష్యులకు ఈ వర్తమానాన్ని అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన పండగలో ఈస్టర్ పర్వదినాన యేసు చెప్పిన మాట మీతో చెప్తున్నాను. మీరు రక్షించబడ్డారు. రక్షించబడిన మీరు తృప్తి పడక, మీరు సంతోషపడక, మీరు నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడ్డామని సరిపెట్టుకోకుండా, మీకు నెలవైన వారికి, మీ స్నేహితులకు, మీ ఇంటి వారికి, మీ రక్త సంబంధులకు, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ వీధిలో ఉన్న వారికి సమయోచితమైన జ్ఞానముతో సువార్త చెప్పండి. సువార్త చెప్పండి. మీ పరిధిలో దేవుడు మీకు ఇచ్చిన కృపను అనుసరించి, జ్ఞానాన్ని అనుసరించి అనేకులకు సువార్త చెప్పండి. మీకు తెలిసిన చక్కని మాటలతో సువార్త, మీ మంచి పరిశుద్ధమైన ప్రవర్తనతో సువార్త, మీలో ఉన్న దైవ ప్రేమతో సువార్త, మీ యొక్క సత్ప్రవర్తనతో సువార్త, మీ ఉపకార ధర్మములతో సువార్త, మీ కనికరం కలిగిన స్వభావాలతో సువార్త, మంచి కార్యములు చేయుటతో సువార్త చెప్పండి. సువార్తకు లోబడి యేసు వైపు తిరిగి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారిని వదిలిపెట్టకుండా వారిని శిష్యరికంలోనికి వచ్చేటట్లుగా ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరూ శిష్యులుగా మారాలి. ప్రతి ఒక్కరూ స్వార్థ భారం కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరి ధ్యేయం, ధ్యాస, ఆశ, ఆలోచన, ఆశయం ఒక్కటే ఉండాలి. ఏంటంటే, నేను బ్రతికినంత కాలం సువార్త చెప్పాలి, అనేకులు శిష్యులుగా చెయ్యాలి. సువార్త చెప్పాలి, అనేకులు శిష్యులుగా చెయ్యాలి అనే దృక్పథంతో అడుగులు వెయ్యండి. దేవుడు మీకు తోడై మీ ఆలోచనలను సఫలపరిచి మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చునుగాక. యేసు ప్రభు చెప్పాడు 11 మంది శిష్యులకు గలిలయ కొండ మీద,
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారిలో ఈ కార్యాలు జరుగుతాయి. ఏ కార్యాలు జరుగుతాయి అని అంటే సూచక్రియలు జరుగుతాయి. రోగులు మీద చేతులు ఉంచితే స్వస్థపరచబడతారు, ఏ హాని జరగదు, ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి అని యేసు ప్రభువారు చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గలిలయలోనికి వెళ్ళమని యేసు క్రీస్తు స్త్రీలతో చెప్పాడు, ప్రభు దూత స్త్రీలతో చెప్పారు. శిష్యులు సహోదరులు అందరూ కూడా గలిలయ కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు యేసయ్యని కన్నులారా చూచారు. ఆయన వారి యొద్దకు వచ్చాడు, వారితో మాట్లాడాడు, ఆయన సంకల్పాన్ని ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు, వారికి తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత మాటలు విన్నవాళ్ళు ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. దేవునికి స్తోత్ర. అందులో భాగంగానే ఆ 11 మంది శిష్యుల్లో ఒక్కడైన తోమ భారతదేశానికి వచ్చాడు. కేరళ, మద్రాస్ ఆ ప్రాంతాలలో మహిమగల సువార్త ప్రకటించాడు. ఎంతోమంది హైందవులను నానా మత ఆచారాల్లో నలిగిపోతూ ఉన్నటువంటి వారిని యేసు క్రీస్తు వైపు మళ్ళించాడు. ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమగల కార్యాలు జరిగించాడు. ఆ తర్వాత మద్రాసు ప్రాంతంలో సెయింట్ థామస్ మౌంట్ అనే చోట అతి కిరాతకంగా చంపబడ్డాడు. అక్కడ నేటికి తోమాస్ సమాధి భద్రంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం గలిలయకు వెళ్తే యేసయ్యను మనం చూస్తాము అని మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం ఎంతమంది యేసయ్యను చూడాలి అనుకుంటున్నారు? శరీరధారి అయిన యేసయ్యను కాదు, మహిమా స్వరూపుడైన యేసును చూడాలనే విశ్వాసం, గాఢమైన నమ్మిక మీకు గనక ఉండి యేసు మాట చొప్పున గలిలయలో గనక మీరు అడుగు పెడితే ఖచ్చితంగా మీకంటే ముందుగా గలిలయలో ప్రభు ఉన్నాడు. ఆయన మీలో ప్రతి ఒక్కరూ నమ్మిన ప్రతి ఒక్కరి కన్ను యేసుని ముఖాముఖిగా చూచెదరుగాక. విశ్వాసంతో చెప్పొచ్చుగా కొంచెం గట్టిగా. ఒకరోజు ఒక సిక్కు మతస్థుడు సుందర్ సింగ్ అని ఒక వ్యక్తి 11 గంటల 40 నిమిషాలకు తన ఏకాంత గదిలో ఈ రీతిగా ఏడుస్తున్నాడు. ఓ దేవా యేసు, నువ్వు ప్రభువా, నువ్వు దేవుడువా? నువ్వు దేవుడు అయితే నీకు 20 మినిట్స్ టైం ఇస్తున్నా, 20 నిమిషాలే నీకు టైం ఇస్తున్నా, 20 నిమిషాల్లో నాకు కనబడు. నువ్వు కనబడలేదనుకో, నువ్వు కూడా లేవనుకుని మా ఇంటి వెనకాలే ఉంది రైల్వే ప్లాట్ఫామ్, కలకత్తా వెళ్ళే ట్రైను, అదిగో 20 నిమిషాల్లో రాబోతుంది. ఆ రైలు పట్టాల మీద నేను పండుకుంటాను, నేను చచ్చిపోతా. ఇక నువ్వు మర్యాదగా కనబడాలి, నీకు 20 నిమిషాల టైం ఇస్తున్నా. నువ్వు ఉన్నావు, ఉంటే కనబడు, మరి లేకపోతే నేను చచ్చిపోతా ఈరోజే, 20 మినిట్స్లో చచ్చిపోతా, 20 మినిట్స్లో కనబడాలి అని ధీమాగా దబాయించి దేవుణ్ణి అడుగుతున్నాడు నమ్మకంతో. ఒక సిక్కు మతస్థుడు సుందర్ సింగ్, వీడు చెప్పినంత పని చేసేటట్టున్నాడు. వీడిని మారిస్తే సాధు సుందర్ సింగ్గా మారిపోతాడు. టిబెట్ ప్రాంతానికి, చైనా ప్రాంతంలో కమ్యూనిస్టుల మధ్యలో స్వార్థ చెప్పి కమ్యూనిస్టు దేశంలో ఉద్యమాన్ని రగిలిస్తాడు. ఇతన్ని నా సాధనంగా వాడుకోవాలనుకున్న సర్వశక్తిమంతుడైన దేవుడు 12 గంటలకు 2 నిమిషాల ముందే సుందర్ సింగ్ గదిలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సుందర్, ఏంటి నన్ను పిలిచావు? చూడాలనిపించిందా? చూడు అనంటే తన్మయం చెందాడు, ఉక్కిరి బిక్కిరైపోయాడు, మాటలు రావట్లేదు.
ఆ ఆనందంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అంతే అమాంతంగా కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు. నువ్వు ఉన్నావు, నువ్వు సజీవుడివి, నువ్వు సర్వ శక్తి గల దేవుడివి, మహిమ కలిగిన దేవుడివి, నీవు మాత్రమే అని నమ్మాడు. ఆ తర్వాత ఎంత సువార్త ప్రకటించాడో, ఎన్ని దేశాల్లో సువార్త ప్రకటించాడో, ఎన్ని జాతుల ప్రజల్లో ఉద్యమాన్ని రగిల్చాడో మీలో చాలామందికి తెలుసు. ఈ సాధు సుందర్ సింగ్ జీవితంలో జరిగిన ఒక విచిత్రం ఏంటో తెలుసా? యేసయ్యను చూసిన తర్వాత ఒక జత బట్టలతోని ఉన్నాడు. ఆ తర్వాత జత బట్టలు ఒక రాయి కింద పెట్టి స్నానం చేయటానికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత వాటిని ధరించుకోవడానికి మరలా అక్కడికి వచ్చి చూస్తే ఆ బట్టలు కనబడలేదు. ఏమైపోయినాయి నా బట్టలు అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఒక ఆమె అక్కడికి వచ్చి ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఉండి అక్కడ ఎక్కడైతే ఆ బట్టలు తీసుకెళ్ళిందో అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఆ బట్టలు ధరించుకున్న తర్వాత ఆమెను చూసి ఆమె ఫాలో అప్ చేసి సుందర్ సింగ్, అమ్మా ఎందుకు నా బట్టలు తీసుకెళ్ళావంటే ఆమె అవి నీ బట్టలా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నేను భయంకరమైన కుష్ఠరోగిని, దేహమంతా కుష్ఠరోగంతో చీము రక్తం కారుతూ వికారంగా ఉండేదాన్ని. ఎందుకో ఈ దిక్కుగా వచ్చినప్పుడు అక్కడ బట్టలు కనబడి ఆ బట్టలు పట్టుకున్న వెంటనే నా దేహంలో ఉన్న కుష్ఠరోగం అంతా తొలగిపోయింది. నువ్వు సామాన్యుడు కాదు, దేవుని మహిమా స్వరూపుడవి అని చెప్పేసరికి ఆ మాట సాధు సుందర్ సింగ్కి చాలా అసహ్యం అనిపించింది. నాకు కాదు కదా చెందాల్సిందా మహిమ, నేను నమ్మిన దేవునికి, నేను ప్రకటించే దేవునికి, నిజమైన దేవునికి కదా మహిమ రావాల్సింది, నాకు రాకూడదు అని చెప్పి ఏ బట్టలైతే పట్టుకుని స్వస్థత పొందిందని చెప్పిందో ఆ బట్టలను అక్కడికక్కడే తగలబెట్టేశాడని చరిత్రలో రాయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడాలి, యేసయ్యను తాకాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యతో కలిసి భోజనం చేయాలి, యేసయ్య మహిమను అనుభవించాలి అని పూర్ణ హృదయంతో ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఈ కడవరి కాలంలో అట్టి వారికి దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు, ఖచ్చితంగా కనబడతాడు, ఖచ్చితంగా వాళ్ళని తాకుతాడు, ఖచ్చితంగా వాళ్ళ మనవలు వింటాడు. అంతటి శక్తి సంపన్నుడైన దేవుడు ఒకే ఒక్కడు ప్రపంచ చరిత్రలో, ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునగాక. గలిలయకు వెళ్ళమని చెప్పండి, అక్కడ నన్ను చూస్తారు. గలిలయ నేర్పించే పాఠాలేంటి? ఒక్క 4 మాటలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. గలిలయకు వస్తే ఆయన చూస్తారు. గలిలయకు వస్తే ఏం జరిగిద్దో, గలిలయలో దేవుడు చేసిన విచిత్రమైన అనుభవాలు ఏంటో, గలిలయ మనకు నేర్పించే ఆధ్యాత్మికమైన పాఠాలేంటో మీకు కొన్ని చక్కని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు నోట్ చేసుకోండి. 1వ వాక్యం చదువుతారు. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గలిలయ అనేది సముద్ర తీర ప్రాంతం. ఈ గలిలయ అనేది అన్యజనులు నివసించే ప్రాంతం. ఈ గలిలయ అనేది అవమానపరచబడినటువంటి ప్రదేశం.
ఈ గలిలయ అనేది ఆవేదనతో నిండిన ప్రజలతో ఉన్నటువంటి ప్రదేశం. ఈ గలిలయ అనేది కారు మబ్బులతో కప్పబడినటువంటి ప్రదేశం. ఈ గలిలయ అనేది చీకటితో నిండిన ప్రదేశం. ఈ గలిలయలో నివసించే ప్రజలంతా కూడా మరణ ఛాయలలో నివసిస్తున్న ప్రజలు, చీకటిలో నడుచుచున్న ప్రజలు, అవమానపరచబడిన ప్రజలు, ఆవేదన చెందుచున్న ప్రజలు, మొబ్బు అని పిలువబడుతున్న పాపముతో నింపబడి కప్పబడి అంధకారములో అలమటిస్తూ అంధకార సంబంధమైన క్రియలు జరిగించుచు ఆవేదన అనుభవిస్తూ దిక్కు తోచని స్థితిలో గమ్యం కానరాక మరణ భయంతో విలపిస్తున్నటువంటి ప్రజలు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నారు. అయితే ఆ గలిలయ ప్రదేశాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేశాడు అనంటే బైబిల్ చెప్తుంది, మహిమగల ప్రదేశముగా చేసేసాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకా ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ గలిలయ గురించి, ఈ గలిలయ ఎలాంటిది అంటే ఒక చక్కని మాట చెప్తాను, రెఫరెన్స్ నోట్ చేసుకోండి, నేనే చెప్పేస్తాను ఆ మాటలు. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు నోట్ చేసుకోండి. నేను మీకు వివరంగా అక్కడ రాసిన మాటలు చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు తలలపైకి చూడండి. నేను మీకు వివరంగా చెప్తాను అక్కడ రాయబడిన మాటలు. ఈ గలిలయలో 20 పట్టణాలు ఉన్నాయి. ఈ 20 పట్టణాలని సొలొమోను రాజు తూరు రాజు అయినటువంటి హీరాము అనే వ్యక్తికి అప్పగించాడు. అప్పుడు ఈ హీరాము రథమెక్కి సొలొమోను తనకు అప్పగించినటువంటి గలిలయ పట్టణాలను దర్శించడానికి చూడటానికి చాలా ఆశతో వచ్చాడు. వచ్చి ఆ 20 పట్టణాలని క్షుణ్ణంగా పరీక్షిస్తూ పరిశీలిస్తూ గమనిస్తూ తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఏమన్నాడంటే, ఇది నా దృష్టికి అనుకూలంగా లేదు, ఇది ఏ పాటిది అని చెప్పి దాన్ని ఏమన్నాడంటే కాబూల్ అన్నాడు. అంటే పుట్నోట్లో రాసి ఉంటుంది నిష్ప్రయోజనమైనది. ఏంటి అదంటండి? గలిలయ ప్రాంతం ఒకప్పుడు నిష్ప్రయోజనమైనది, నిష్ఫలమైనది, ఎందుకు పనికిరానిది, ఏ మేలు జరగనిది. అక్కడ అవమానాలు తప్ప, ఆవేదనలు తప్ప, చీకటి తప్ప, మరణ ఛాయ తప్ప మహిమ లేదు, ప్రయోజనం లేదు, ఫలము లేదు, ఆశీర్వాదం లేదు, ఆనందం లేదు. భయంకరమైన కాడి, భయంకరమైన యుద్ధపు సందడి, భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఆ ప్రాంతం అంతా విలయతాండం ఆడుతూ ఉన్నాయి. అయితే దేవుడట ఆ గలిలయ ప్రాంతాన్ని దర్శించి ఆ గలిలయ ప్రాంతం మీద ఆయన దృష్టి నిలిపి రాబో దినాలలో మహిమగల దేవుడు యేసుక్రీస్తు గలిలయుడైన యేసు అని పిలువబడేటట్లుగా, ఆ ప్రాంతానికి వన్నె తెచ్చేటట్లుగా, ఆ ప్రాంతానికి ఘనత తెచ్చేటట్లుగా, ఆ ప్రాంతం హెచ్చించబడేటట్లుగా, ఆ ప్రాంతం ప్రఖ్యాతి నొందేటట్లుగా యేసు గలిలయుడు అని పిలువబడినటువంటి ఆ ప్రదేశాన్ని అంతటినీ యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసండి? మహిమగల దానిగా చేశాడు, ప్రయోజనకరమైన దానిగా చేశాడు. మబ్బు తొలగించాడు, మహిమతో కప్పాడు. అవమానాన్ని కొట్టేశాడు, రెట్టింపు ఘనతను అనుగ్రహించాడు. మరణ ఛాయలు తొలగించాడు, మహామహిమతో కప్పటం మొదలుపెట్టాడు. దుఃఖాన్ని తొలగించాడు, సంతోషాన్ని
వృద్ధిపరిచాడు. యుద్ధపు సందడి చేయుచున్నటువంటి యోధుల జోళ్ళు, రక్తంతో తడిసిన వస్త్రాలను ఆయన అగ్నిలో వేసి దహించాడు. అక్కడ ప్రజల మీద ఉన్నటువంటి బరువైన కాడి విరిచి వారి యొక్క కట్లను తెంచి వారికి విముక్తి, విడుదల, విజయం, సంతోషం, సమాధానం, ఘనత, ఆధిక్యత, ఉన్నతమైన మహిమ అనుగ్రహించి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను ప్రయోజనకరమైన వారిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. నా శిష్యులు, నా ప్రియ సహోదరులు గలిలయలోకి రావాలి. వాళ్ళు మహిమగల వారుగా మారాలంటే, వాళ్ళు ప్రయోజనకరులుగా మారాలంటే, వారి సందేహాలు తొలగించబడాలంటే, వారిలో ఉన్న మరణ ఛాయ తొలగించబడాలంటే, వారి మీద ఉన్న కాడి విరిచివేయబడాలంటే, వాళ్ళకు కట్టబడిన కట్లు తెంచబడాలంటే వారు తప్పకుండా గలిలయకి రావాలి. వాళ్ళు మహిమను చూడాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. ప్రభు దూతలు కూడా చెప్పారు. చెప్పినట్లుగా శిష్యులు, సహోదరులు గలిలయలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిగతులే మారిపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో చీకట్లో నడుస్తున్నా, మరణ ఛాయల్లో కూర్చున్నా, అవమానాలు అనుభవిస్తూ ఉన్నా, యుద్ధపు సందడి మీ ఇంట్లో, ఒంట్లో, మీ ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తున్నా, ఎలాంటి బరువైన కాడి మీరు మోయిచు విలవిలలాడిపోతూ భరించలేని భారంతో తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఉన్నా, ఈరోజు మీకు ఒక శుభవార్త. ఈ పునరుద్ధానపు పండగలో మీ అవమానమంతా తీసివేయబడునుగాక, అవమానమంతా కొట్టివేయబడునుగాక. భయాన్ని పుట్టించే ప్రతి విధమైన అవమానం యేసు నామములో తొలగించబడునుగాక. మంచి పేరు, ఖ్యాతి, మా ఘనత ఒక్కొక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. చీకటి ఛాయలను తొలగించి అంధకారాన్ని అంతమొందించి అరుణోదయపు కాంతులతో ఒక్కొక్కరిని నింపునుగాక. దేవుని మహిమ మీ మీద ఉదయించునుగాక. క్రీస్తు మీ మీద ప్రకాశించునుగాక. మరణ ఛాయలు తొలగించబడి మహామహిమ ఒక్కొక్కరిని ఇప్పుడే ఆవరించునుగాక. దుఃఖం సంతోషంగా మారునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇలాంటి కార్యాలు మీ జీవితంలో కూడా మీరు చూడటానికే దేవుడు ఈ పూట మీతో చెప్పమన్నాడు. గలిలయలో మీరు నన్ను చూస్తారు. గలిలయలో మీరు నన్ను చూస్తారు. గలిలయ అనే పేరుకి అర్థం ఏంటి? గలిలయ అనే మాట మనకు నేర్పించే సుందరమైన ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటి? ఈ గలిలయ ప్రాంతంలోనికి వచ్చి గలిలయ మనుషులుగా మార్చబడి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు చేసే కొన్ని కార్యాలు నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగానండి. చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. ఇక్కడ చూడండి, మీకు చిన్న మాట వివరంగా చెప్తాను. చూడండి, మన పితరులకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చెయ్యండి, 6 ఆశ్రయపురములను ఎన్నుకుని వాటిని ప్రతిష్ఠించండి, ఆశ్రయపురాలుగా వాటిని ప్రత్యేకించండి అని చెప్పాడు. 6 ఆశ్రయపురాల గురించి ప్రభు చిత్తమైతే ఒక ఆదివారం ఇప్పుడైనా మీతో వివరంగా చెప్తాను. ఆ 6 ఆశ్రయపురాలలో ఒక ఆశ్రయపురం ఎక్కడుంది అని అంటే గలిలయలోని కెదేషు అని ఒక చోట, కాదేషు అని మరి కొన్ని చోట్ల రాయబడి ఉంది. ఇప్పుడు గలిలయలో కెదేషు అనే చోట ఒక ఆశ్రయపురం ఉంది. అయితే జాగ్రత్తగా రండి,
గలిలయ నేర్పించే ఆత్మ సంబంధమైన పాఠం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దూత ఎందుకు శిష్యులను, సహోదరులను, రక్షణ పొందిన వారిని గలిలయకి వెళ్ళమని చెప్పారు? ఆయన్ని చూస్తారని చెప్పారు. గలిలయ నేర్పించే పాఠం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ గలిలయలో ఏముందంటే కెదేష్ అనే ప్రాంతంలో ఆశ్రయపురం. కెదేషు అంటే హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము ఉంది. గలిలయలో ఏముందంటే పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలం ఆశ్రయపురముగా ఉంది అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. మనలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ యేసయ్యను చూడాలి, చేరాలి, సమీపించాలి, సదాకాలం ఆయనతో ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కెదేషు అనే ఆశ్రయపురములో, గలిలయలోని కాదేశులోనికి రావాలి. అది ప్రతిష్ఠించబడిన స్థలం, అది ప్రత్యేకించబడిన స్థలం, అది పరిశుద్ధమైన స్థలం, అది శుద్ధీకరించబడటానికి అనుకూలమైన స్థలం, శుద్ధీకరించే ఉన్నత ప్రదేశం ఈ యొక్క గలిలయలోని కాదేశు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇంకా వివరంగా ఈ గలిలయలోని కాదేశులోకి వస్తే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆశయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత పరిశుద్ధంగా జీవిస్తారు, పరిశుద్ధత కోసం వాళ్ళు ఎలాంటి మార్గాల్లో నడుస్తారు, ఎలాంటి తీర్మానాలు చేసుకుంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే వివరాలు చెప్తాను. రెఫరెన్స్ నోట్ చేసుకోండి, నేను మీకు వివరంగా చెప్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 16-17 వాక్యాలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 16-17 వాక్యాలు. మన పితరులైనటువంటి ఇజ్రాయేలీలు వాగ్దత్త దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. మోషే నాయకత్వంలో యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు, యెహరోను యాజకుడుగా ఉన్నాడు. ఇజ్రాయేల్ సర్వసమాజం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ మార్గంలో ఎదోము అనే ఒక ప్రాంతాన్ని దాటి వాళ్ళు వాగ్దత్త దేశానికి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళే పరంపరలో వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే కాదేశు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ వాళ్ళ ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటి అని అంటే, ఈ కాదేశులో మిర్యాము చనిపోయి అక్కడే పాతి పెట్టబడింది. మోషే వాళ్ళ అక్క చనిపోయి ఈ కాదేశులోనే పాతి పెట్టబడింది. అందుకని వాళ్ళ ప్రయాణం కొంచెం ఆగింది. కాదేశులో మిర్యాము చనిపోయింది, కాదేశులోనే ఆమె పాతి పెట్టబడింది. ఆ తర్వాత కాదేశులో ఉన్నటువంటి వీళ్ళు ఎదోము రాజుకి ఒక సమాచారం చెప్పారు, పంపించారు. ఏమనంటే, మేము ఎదోములో గుండా వాగ్దత్త దేశానికి వెళ్ళబోతున్నాము. అయితే జాగ్రత్తగా వినండి, మేము ప్రస్తుతం కాదేశులో ఉన్నాం. ఎక్కడున్నారట? కాదేశ్ ఎక్కడుంది? గలిలయలో ఉంది. ఎట్లా చెప్పాలి మీరు? కాదేశ్ ఎక్కడుంది? గలిలయలో ఉంది. గలిలయ ఎక్కడుంది? కాదేశులో ఉంది. జాగ్రత్తగా వినాలి. కాదేశులో ఉన్నాం. అయితే మా యొక్క ఉద్దేశం చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. విని మాకు కొంచెం సమ్మతించండి, మాకు సహకరించండి అని చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, నాకు భలే నచ్చింది ఆ మాట. కాదేశులో ఉన్నటువంటి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే, మేము పొలములో బడి అయినను, ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావులలో నీళ్లు త్రాగము, కుడికి కానీ ఎడమకు కానీ తిరగము, రాజమార్గములోనే ప్రయాణం చేయొచ్చు, వాగ్దత్త దేశానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. ఈరోజు గలిలయలోని కాదేశు గనక మనం వస్తే,
కాదేశులో గనక మనం నిలిచి ఉంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకుని, మనసును పరిశుద్ధపరచుకుని, హృదయాన్ని పరిశుద్ధపరచుకుని, జీవితాన్ని పరిశుద్ధపరచుకుని, కల్మషం, కపటం, కళంకం కడిగి వేసుకుని, ఒక లోతైన శుద్ధీకరణ చేసుకుని గనక మనం ఉంటే, మన నోట వచ్చే మాటలేంటో తెలుసా? మేము పొలముల్లో నుంచి వెళ్ళాం, ద్రాక్ష తోటల్లో నుంచి వెళ్ళాం, బావుల్లో నీళ్లు త్రాగాం, కుడికి ఎడమకి తొలగిపోము. మా యాత్ర అంతా రాజమార్గాల్లోనే, రహదారుల్లోనే, హైవేల్లోనే ప్రయాణం ఉంటుంది, కానీ అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో మేము ప్రయాణం చెయ్యం అని చెప్తున్నారు కాదేశులో నిలిచి ఉన్నటువంటి ఇజ్రాయేలీల సర్వ సమాజం. దేవునికి స్తోత్ర. ఏంటి, కాదేశులో ఉన్న వాళ్ళు పొలాల్లో వెళ్ళరా? ఏంటి, ద్రాక్ష తోటలోకి వెళ్ళరా? ఏంటి, బావుల్లో నీళ్ళు దాగరా? ఏంటి, కుడికి ఎడమకి తొలగరా? ఏంటి, రాజమార్గాలను వెళ్తారా? ఏంటి ఆ పొలం? ఏంటి ఆ ద్రాక్ష తోటలు? ఏంటి ఆ నీళ్ళలో, బావుల్లో నీళ్ళు? ఏంటి కుడికి ఎడమకి తొలగిపోవటం అంటే? జాగ్రత్తగా వినండి, ఇక్కడ చెప్తాను. ఇక్కడ అసలు గలిలయ అనే మాటకి అర్థం ఏంటంటే సర్కిల్ అని అర్థం. గలిలయ అనే మాటకి అర్థం ఏంటది? చెప్పాలి గట్టిగా. సర్కిల్ అంటే వృత్తం, గుండ్రనిది లేదా వలయము అని అర్థం. ఈ వలయములోనికి, ఈ వృత్తములోనికి, ఈ సర్కిల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, ఏ సర్కిల్ ఇది? అపోస్తుల ఐక్యత అనే సర్కిల్. ఏ సర్కిల్ ఇది? కట్టుబాట్లు అనే సర్కిల్. ఏ సర్కిల్ ఇది? సంఘ క్రమశిక్షణ అనే సర్కిల్లోకి వచ్చిన వాళ్ళు. ఏ సర్కిల్ ఇది? దైవ చిత్తం అనే సర్కిల్లోకి వచ్చినటువంటి వాళ్ళు. తీర్మానాలు ఎలా ఉంటాయి, నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు పొలంలో బడి వెళ్ళరు. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. పొలం అంటే ఏంటి అని అంటే, మత్తయి సువార్త 13:38 ప్రకారం, మత్తయి సువార్త 13:38 ప్రకారం పొలము లోకము. లోకము అంటే అర్థం ఏంటంటే, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబడమ ఉంటాయి. ఇవి దేవుని వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవే, అపవాది సంబంధమైనవే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే లోకములో బడి వెళ్ళరు, లోక మర్యాద చొప్పున వెళ్ళరు, లోక పద్ధతులను అనుసరించరు, లోకేచ్ఛలలో, పాపేచ్ఛలలో, శరీరేచ్ఛలలో జీవించకుండా వీళ్ళ ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా కాపాడుకుంటారు. శరీరాశికి చోటు లేదు, నేత్రాశికి చోటు లేదు, జీవపు డంబానికి చోటు లేదు. ఏ శరీర సంబంధమైన ఆలోచనలు కానీ, ఆశలు కానీ, శరీర సంబంధమైన మనస్సు కానీ ఉండదు. చూచిందల్లా ఆశించడం, చూసిందల్లా అనుభవించాలన్న ఆలోచనలు, చూసిన దాని మీదంతా కన్నేయటం, ఇలాంటివి ఉండదు. వీళ్ళ కన్ను వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళ శరీరం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సెల్ఫ్ కంట్రోలింగ్, స్వయం నియంత్రణ శక్తి కలిగి శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొనగలరు, నేత్రాలను స్వాధీనంలో ఉంచుకొనగలరు. జీవపు డంబాన్ని, బడాయి తత్వాన్ని, లేనిపోని గొప్పలు చెప్పుకునే స్వభావాన్ని అణిచి దేవునికి మాత్రమే మహిమ కలుగునట్లుగా ప్రవర్తించడానికి వీళ్ళు లోకములో పడి వెళ్ళరు. ఒక్కసారి ఆగా ఆలోచించండి. మీరు గలిలయలోని కాదేశుకు వచ్చారా? వస్తే మరి శరీరాశ ఏంటి, నేత్రాశలేంటి, ఈ జీవపు డంబాలేంటి, ఈ ఇచ్చలేంటి, ఈ కోరికలేంటి, ఈ ఆలోచనలేంటి? వీటికి స్వస్తి పలకరా? వీటి మీద జయం పొందలేరా? వీటిలో నుంచి విడుదల పొందలేరా? ఇంకెంతకాలం శరీర కోరికలు తీర్చుకుంటూ, లోకాశలను నెరవేర్చుకుంటూ, అల్పమైన వాటిని అనుభవించి అత్యున్నతమైన ఆశీర్వాదాలను చేతులారా దూరం చేసుకుంటారు? నా మాటనండి, కాదేశులో అడుగుపెట్టాం మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం. పరిశుద్ధుడని యేసయ్య ఆశ్రయపురములో మనం నిలిచాం కాబట్టి ఇక మీదట మనం పొలాల్లోనికి వెళ్ళకూడదు, అంటే లోకము వైపు చూడకూడదు, లోకాన్ని అనుభవించాలన్న ఆలోచన రానీయకుండా జీవితాన్ని కాపాడుకుందాముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
రెండవది ద్రాక్ష తోటల్లో బడి వెళ్ళము అని చెప్తున్నారు. ద్రాక్ష తోటలంటే మత్తు కలిగించే అనుభవాలు, మత్తు పానీయం. చాలామంది జీవితాలలో వ్యభిచారపు మత్తు, నిద్ర మత్తు, తిండి మత్తు, ధనం మత్తు, అధికారపు మత్తు. ఈ మత్తు వదలట్లా. మత్తు వదలరా బాబు, మత్తు వదలరా బాబు. అమ్మా, మత్తు వదిలించుకో, మేల్కో. ఎంతకాలం మత్తులో ఉంటావు, మైకంలో ఉంటావు. ఇంకా అదో రకమైన మైకం. నిద్ర లేపినా అబ్బా ఇంకా ఏదో మత్తుగా ఉంది మమ్మీ, కాసేపు వదిలిపెట్టు మమ్మీ. ఇంకా వదలలేదంటే పాపిష్టిదైనా ఈ మత్తు. మత్తులోంచి బయటికి రావాలి. ఎంతకాలం? ఇంకా ధనం మత్తు, వ్యభిచారపు మత్తు, అధికారపు మత్తు, పదవుల మత్తు, పెత్తనాల మత్తు, ఇంకా కులం మత్తు. కొంతమంది కులం మత్తు, కొంతమందికి ధనం మత్తు, కొంతమందికి అధికారాల మత్తు. రకరకాల మత్తులో, మైకోలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఎలా స్పర్శ లేకుండా, స్పృహ లేకుండా జీవిస్తారో అలాంటి మత్తుల్లో చాలామంది బ్రతుకుతున్నారు. కానీ కాదేశులో ఉన్న వాళ్ళంట ఏ మత్తు లేకుండా మెలకువగా, చురుగ్గా, చాలా చకచక వేగంగా సాగిపోతూ ఉంటారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ? రాజమార్గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటారని బైబిల్ గ్రంథం. ఒకవేళ ఏదైనా మత్తులో ఉన్నావా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా మత్తు వదలబోతుంది. నీ కళ్ళు తెరవబడబోతున్నాయి. నీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. గొప్ప కార్యం దేవుడు జరిగించునుగాక. బావుల్లో నీళ్లు తాగరు కాదేశులో ఉన్నవాళ్ళు. ఏంటి బావి అని అంటే సొలొమోను చెప్తాడు, వేశ్య లోతైన గొయ్యి, పరసరి ఇరుకైన గుంట. యేసన్న గారు చెప్పేవాళ్ళు చాలా తమాషాగా. సమరయ స్త్రీని నీళ్ళు అడగటానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని చూసి సమరయ స్త్రీ అందట, ఈ బావి చాలా లోతైనది అని. బావే లోతైనదా? ఈమె జీవితమే, ఈమె బ్రతుకే లోతైందా అని యేసన్న గారు చెప్పేవాడు. అంటే కొందరి జీవితాలు బావిలాగా లోతైనటువంటి జీవితాలు. తెలంగాణలో ఈ శ్రీకాకుళం ఏరియాలో కొంతమంది గుంట వస్తుందరే అంటారు లేడీస్ని చూసి. తెలంగాణలో కొంతమంది పోరి అదిరిందిరా అంటారు. పూరి కాదు, పోరి. కొంతమంది ఏం గుంట, కొంతమంది ఏం పోరి, కొంతమంది ఏం పిగరో, కొంతమంది సిగరో, రకరకాలు పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడేమో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వేశ్యలు ఈ బావులతో సమానం, ఈ గుంటలతో సమానం. ఈ ఇరుకైన గుంటలు, ఈ లోతైన బావి భయంకరమైనటువంటి వేశ్యాతనంలో నడిపించబడుతున్నటువంటి అనుభవాలకి సంకేతంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దైవ భీతి లేకుండా జీవించే వాళ్ళకి గుర్తుగా ఉన్నాయి. ఇంకొక విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ కాదేశులో ఉన్న వాళ్ళట కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నిర్ణయించబడిన రాజమార్గాలలోనే ఏ చెడుతనము లేకుండా భయభక్తులతో యథార్థ హృదయముతో తొట్టిల్లకుండా చక్కగా సాగిపోవుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రాజమార్గం అంటే యథార్థత. రాజమార్గం అంటే యథార్థత కలిగి, పవిత్రత కలిగి, నీతి మార్గాలలో నిజాయితీగా వెళ్ళాలి. కానీ ఇక చావో రేవో తేలేదాకా మనం కుడికి తొలగిపోకూడదు, ఎడమకి ఏది ఏమైనా మనం ఉన్న చోట భూమి బద్దలుగా చీలిపోయినా, ఆకాశం విరిగి పెళ్ళున మన మీద పడిన, సముద్రమే హద్దు దాటి ప్రవహించి మన నోటి దాకా వచ్చిన కుడికి కదలకూడదు, ఎడమకి కదలకూడదు. మనం కాదేశులోనే ఉండాలి, యాత్ర చెయ్యాలి యథార్థమైన రాజమార్గాల్లో. దేవుని స్తోత్ర. ఈ వృత్తములోకి వచ్చిన వాళ్ళు
ఈ సర్కిల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించకూడదు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకోకూడదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు. మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ఇష్టం వచ్చిన టయానికి వస్తున్నారు. మరి అసలు మీరు కాదేశులో ఉన్నారో లేకపోతే కడల్లో ఉన్నారో నాకు అర్థం కావట్లా. మీరు నిజంగా కాదేశులోకి వస్తే, గలిలయను కాదేశులోకి వస్తే ఒక క్రమశిక్షణలో ఉంటారు, సంఘ కట్టుబాట్లకి లోబడి ఉంటారు, అపోస్తుల ఐక్యతలో బంధించబడి ఉంటారు, బోధించుతున్న బోధలకు లోబడి దైవ చిత్తానుసారంగా జీవితాన్ని కట్టుకుని పరిశుద్ధతలో స్థిరపరచబడతారు. అలా కాకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే ఇంకా మీరు కాదేశులో లేరు. మీరు కుడికి ఎడమకి తొలగిపోతున్నారంటే కాదేశులో లేరు. ఇంకా పొలాల్లో పడి తిరుగుతున్నారంటే కాదేశులో లేరు. ఇంకా బావుల దగ్గరికి వెళ్తున్నారంటే కాదేశులో లేరు. ఇంకా మత్తులో జీవిస్తున్నారంటే కాదేశులో లేరు. కాదేశు అంటే పరిశుద్ధమైన స్థలం. కాదేశులో ఉన్నవాళ్ళు కల్వరి రక్తంతో కడగబడి ఉంటారు, కరుణతో నింపబడి ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. కడగబడకపోతే కంపుగొట్టిపోతారు, కడగబడకపోతే అగ్నితో కాల్చబడిపోతారు. మీలో ఏ ఒక్కరు కూడా కంపు కొట్టుకుంటే తిరగకూడదు. సమాజంలో, సంఘములో, అన్యజనుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో అగ్నికి ఆహుతి కాకూడదు, బడబాగ్ని జ్వాలలో కాల్చబడకూడదు, నిత్య నరకాగ్నికి అప్పగించబడకుండా ఉండాలంటే ఇదిగో గలిలయలోని కాదేశ్. కడుక్కో ప్రాణాత్మ దేహాలు, కడుక్కో నీ మురికి, కడుక్కో నీ మలినం, కడుక్కో నీ మాలిన్యం, కడుక్కో నీ అంతర్ ఇంద్రియములను, కడుక్కో నీ ప్రతి మచ్చ మలినం, కడుక్కో మహిమగల సాధనంగా మారు. ఈ సర్కిల్లో అడుగు పెట్టావు, నువ్వు ఈ పరిశుద్ధుల సహవాసంలో అడుగు పెట్టావు, దైవ చిత్తానికి అప్పగించుకో. కాదేశులో కడశ్వాస వదిలేంత వరకు కూడా పవిత్రంగా దైవ భయంతో బ్రతకండి. ఖచ్చితంగా పరిశుద్ధులు ప్రభువుని కన్నులారా చూచెదరగాక. అందుకే ఎబ్రీ గ్రంథకర్త చెప్తాడు, అందరితో పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ప్రభువుని చూడాలా? గలిలయకు వస్తే ప్రభువుని చూస్తామని చెప్పారు కదా. ప్రభువుని చూడాలంటే అందరితో పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక గొప్ప దైవజనుడు చెప్తుంటే విన్నాను, నాకు ఆ మాట నచ్చింది. నేను చెప్పాను కానీ అదే కోణంలో, కానీ ఆ కోణం నాకు బాగా నచ్చింది. అందుకని ఆ కోణం కూడా నేను మీతో చెప్తాను. ఇటు చూడండి అందరూ. ఒక సహవాసంలో ఒక వృత్తంలోకి వచ్చాం మనమంతా. ఓసన్న సహవాసంలోనికి. ఈ వృత్తంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఆడుంటారు, మగుంటారు, మాడాగాళ్ళు కూడా ఉంటారు, యవనస్తులు ఉంటారు, టీనేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. మరి ఆడపిల్లలు మగపిల్లలు ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చా? స్నేహం చెయ్యొచ్చా? ప్రేమగా ఉండొచ్చా? కలిసి మాట్లాడుకోవచ్చా అని అంటే ఫ్రెండ్షిప్ మంచిదే. ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ మంచిదే, మగపిల్లలతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. కానీ ఆడపిల్లలకి మగపిల్లల్లో బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు. మగపిల్లలకి మగపిల్లల్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆడపిల్లల్లో గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు. ఒకవేళ మందిరానికి వచ్చేవాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలి, పలకరించుకుంటే తప్పులేదు కదా. ఇది పరిశుద్ధ ప్రదేశం కదా, పరిశుద్ధ పరిచయ ప్రదేశం కదా. ఇక్కడికి వచ్చినప్పుడు పలకరించుకోకుండా మరి ఎట్లా పాస్టర్ గారు పలకరించాలి? కానీ ఆడపిల్లలు మగపిల్లలనైనా, మగపిల్లలు ఆడపిల్లలైనా పలకరించుకునేటప్పుడు మీకంటే తక్కువ వయసు కలిగినటువంటి అబ్బాయిల్ని తమ్ముడు అని సంబోధించండి. మీకంటే పెద్ద వయసు కలిగినటువంటి మగపిల్లల్ని, అబ్బాయిల్ని
అన్నా అని సంబోధించండి. మీకంటే చిన్న వయసు కలిగినటువంటి ఆడపిల్లల్ని, అమ్మాయిల్ని చెల్లి అని సంబోధించండి. మీకంటే పెద్ద వయసు కలిగినటువంటి ఆడపిల్లల్ని అక్క అని సంబోధించండి. అప్పుడు మనసులో ఎటువంటి దురుద్దేశాలు, దురాలోచనలు రావు. ఎలాంటి కళంకము, కల్మషము అంటకుండా మనం కాపాడబడతాం. అలా కాకుండా యారా, ఒరే, బుజ్జి, గజ్జి, బేబీ, బంగారం అని పిలుచుకుంటా ఉన్నారనుకోండి, లేకపోతే పేరు పెట్టి పిలుచుకుంటా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ పేరులో తేడా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ టచ్లు కూడా తేడా ఉంటాయి. టచ్ చేయగానే అమ్మో ఏందో ఆ రకంగా టచ్ చేయగానే ఏదో మెరుపులు వస్తాయంట, ఏదో మగధీర సినిమాలో వచ్చిన మెరుపులు వస్తాయంట. అదేందో మరి అందరు టచ్ చేయరు, ఆ అబ్బాయి టచ్ చేస్తేనే వచ్చిందంట మెరుపు. దరిద్ర పేషాలు ఇవన్నీ, దరిద్ర పేషాలు. పోయే కాలం ముందు ఇట్టాగే వస్తూ ఉంటాయి మెరుపులు, తీగలన్నీ కూడా. నా మాటనండి, ఎలాంటి టచ్చింగులు, ఎలాంటి ఇచ్చింగులు మనకు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా పరిశుద్ధతకు భిన్నంగా ప్రవర్తించకుండా పరిశుద్ధతను కాపాడుకుందాం, పరిశుద్ధతలో స్థిరపరచబడదాం, పరిశుద్ధత కోసం ప్రాకులాడదాం, పరిశుద్ధతలో నిలిచి ఉందాం. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు, ప్రభువును ముఖాముఖిగా చూచే వరకు, ఆయన పోలికలోనికి మార్చబడే వరకు ఆ వలయములో ఉందాం, ప్రభువుని దర్శిద్దాం, ప్రభుతో సదాకాలం ఉన్నటకు సిద్ధపడదాముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ రెండో మాట చెప్తాను జాగ్రత్తగానండి. యోహాను సువార్త 4:54. ఇది యోదయ నుండి యేసుక్రీస్తు వారు గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. మొదటి సూచక్రియ ఏంటి అనంటే, గలిలయలోని కానాలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఒక సూచక క్రియ చేసి ఆయన తన మహిమను బయలుపరిచి శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లుగా ఇట్టి సూచక్రియ చేశాడు. చూడండి, రెండవ అనుభవం చెప్తున్నాను, తల్లపైకెత్తును చూడాలి. గలిలయలో జరిగిన రెండవ సన్నివేశం, రెండవ కార్యం ఏంటంటే, గలిలయ సూచక క్రియలకు కేంద్రస్థానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గలిలయలో సూచక క్రియలు జరుగుతాయి. సూచక్రియలు, రెండు సూచక్రియలు చెప్తున్నాను, తల్లపైకెత్తి చూడండి. ఒక ప్రధాని కుమారుడికి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఏ స్థాయిలో వచ్చిందంటే, అతడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మరణం అతని దగ్గరకు వచ్చేస్తుంది. అతనిలో ఉన్న జీవం హరించిపోతూ ఉంది. పల్స్ రేట్ పడిపోతుంది, శరీరం ఉడికిపోతూ ఉంది, కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి, నిరుత్సాహం, నీరసం వచ్చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ బ్రతకట్లా. అప్పుడు ఆ ప్రధాని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు చెప్పాడు, వెళ్ళు, నీ కొడుకు బాగుపడతాడు, నీ కొడుకు పట్టినటువంటి జ్వరం విడిచి వెళ్ళిపోయింది అన్నాడు. ఈలోపు అతను సందేహపడుతూనే, బాధపడుతూనే ఇంటికి బయలుదేరేస్తుంటే కొంతమంది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి అప్పుడు ప్రధాని అడిగాడు, నా కొడుకు ఎట్లా ఉంది అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, నీ కొడుకు జ్వరం విడిచిపోయి బ్రతకటం మొదలుపెట్టాడు, చాలా జీవకళ కలిగి చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాడు, మరణ ఛాయ ఏది నీ కొడుకులో కనిపించట్లేదు ఇప్పుడు అని. అప్పుడు ఆ తండ్రి ఆతురతగా అడిగాడు, ఎన్ని గంటలకి నా కొడుకు జ్వరం విడిచిపోయింది, వాడు బ్రతకటం మొదలుపెట్టాడు అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, 1 గంటకి అని. అప్పుడు ఈ యొక్క ప్రధానికి గుర్తొచ్చింది, యేసు తనతో చెప్పిన గంట అదే అని గుర్తుబట్టి యేసునందు నమ్మిక ఉంచి యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ఈస్టర్ పర్వదిన శుభ సందర్భంగా ఎవరు ఎలాంటి జ్వరాలతో,
ఎలాంటి బలహీనతలతో, ఎలాంటి కృంగుదలతో, ఎలాంటి వ్యాధులతో, రోగాలతో, అపవిత్రాత్మ శక్తులతో, దెయ్యములతో పీడించబడుతూ, వేధించబడుతూ, నరక యాతన అనుభవిస్తూ, నిద్ర పట్టక బ్రతకడం కంటే చావటమే మేలు, ఎంతకాలం మందులు మింగాలి, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ బలహీనత, ఎంతకాలం ఈ భయము, నేను ఇంతగా ప్రభువునందు విశ్వాసం ఉంచేనే, ఇంత క్రమముగా దేవుని సంధికి వస్తున్నానే, నా బ్రతుకులో ఒక సూచక్రియ అయినా జరగదా అనుకుని విలపిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో మందిరాన్ని విడిచి బయట అడుగు పెట్టక మునిపే నీ దేహములో ఒక సూచక క్రియ ఆరంభమగునుగాక. యేసు నామములో ప్రకటిస్తున్నాను, విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, పునరుద్ధానపు శక్తితో ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఒక్కొక్కరి జీవితంలో దేవుని ప్రభావ మహిమలను బట్టి సూచక క్రియ ఆరంభమగునుగాక. గ్రుడ్డివారి కన్నులు యేసు నామములో తెరవబడునుగాక. కుంటివారు నడుచుదురుగాక. యేసు నామములో మోగవారు మాట్లాడుదురుగాక. వినికిడి లోపంతో ఉన్నవారి చెవులు యేసు నామములో తెరవబడునుగాక. కడుపులో గడ్డల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి గడ్డలు ఇప్పుడే కరిగిపోవునుగాక. గర్భాశయ సమస్యలు తొలగించబడునుగాక. క్యాన్సర్ వ్యాధులు తొలగిపోవునుగాక. ఎయిడ్స్ వ్యాధులు తొలగిపోవునుగాక. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు తొలగిపోవునుగాక. కిడ్నీ, లివర్ సమస్యలతో యేసు నామములో విడుదల కలుగునుగాక. ఇప్పుడు దేవుని మహిమ బయలుపరచబడతా ఉంది, దేవుని కృప ఆవరిస్తూ ఉంది. యేసు నామములో సూచక క్రియలు జరుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. యేసు సూచక క్రియలను చేసి తన మహిమను వెల్లడిపరిచాడు. ఎందుకు అనంటే మనం ఆయన యందు ఇంకా విశ్వాసం ఉంచాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, విశ్వాసంలో వృద్ధి పొందాలి, సంపూర్ణ విశ్వాసంతో ప్రభువుని హత్తుకోవాలన్న ఆలోచనతో మన జీవితాల్లో సూచక్రియలు చేస్తాడు. మొదటి సూచక్రియ ఏంటంటే నీళ్లు ద్రాక్షారసమైనవి. మొదటి సూచక్రియ ఏంటండి? దీన్ని ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం అంటారు. రూపాంతర అనుభవం. నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, విలువ ఉండదు, వాసన ఉండదు. కానీ ద్రాక్షారసానికి రుచి, విలువ, వాసన, చాలా శ్రేష్టమైనటువంటి మధుర పానీయం. ఇలాంటి ఒక విలువైనటువంటి జీవితం, విలువైనటువంటి సాక్ష్యం, ఒక మధురమైన అనుభూతిలోనికి నీ బ్రతుకును మార్చడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతవరకు నా బతుకు మారా, చేదైన అనుభవాలతో నడిపించబడుతున్నాను, దుఃఖంతో నడిపించబడుతున్నాను, కన్నీళ్లతో నడిపించబడుతున్నాను, అన్ని కొదువలే, అన్ని కొరతలే, అంత దరిద్రతను అనుభవిస్తున్నాను, లేమిని అనుభవిస్తున్నాను, అవసరాలు తీర్చబట్టలేదు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాను, అవస్థలు పడుతూ ఉన్నాను, అయ్యో నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండని ఎవరైనా ఆశిస్తుంటే మీ విశ్వాస పరిమాణం చొప్పున ఒక అద్భుతం యేసు నామములో ఈరోజు మొదలుకొని నా దేవుడు జరిగించునగాక. నీళ్లు ద్రాక్షారసంగా మార్చి మహిమను బయలుపరిచి సూచక క్రియలను జరిగించిన సర్వశక్తిమంతుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఊహించని అద్భుతం, ఆలోచించని ఆశ్చర్యమైన కార్యం తప్పకుండా జరిగిస్తాడు. వివాహ విషయంలోనైనా, కట్టబడే ఇంటి విషయంలోనైనా, గర్భంలో ఎదుగుతున్న శిశువు విషయంలోనైనా, రాత్రిపూట నిద్రపట్టిన సమస్యల నుంచి విడుదల పొందే విషయంలోనైనా, ఏ బలమైన, జటిలమైన, కఠినమైన, దీర్ఘకాలికమైన రోగ సమస్యల మీద విడుదలైనా సరే జరిగేటట్లుగా యేసు మీ జీవితంలో గలలయాలోనికి వస్తే సూచక క్రియలు జరిగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి నడుచుకోవాలని. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒక్క మాట చదువుకుందాం దీంట్లోనే. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 29-30. యేసు అక్కడ నుండి వెళ్ళి సముద్ర తీరమునకు వచ్చి
గలిలయలోని కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు గుడ్డివారు, కుంటివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పడవేసెను. ఆయన వారిని అందరినీ స్వస్థపరిచెను. దేవుని స్తోత్ర. గలిలయలోని కొండ మీదకి రండి, ఆయన పాదాల మీదకి తీసుకొచ్చి రోగులను పడేయండి. పడేస్తే చాలు, ఆయన పాదాల మీద పడిన రోగులందరూ స్వస్థత పొందే ఆరోగ్యముతో, క్షేమముతో, నూతన జీవముతో, నూతన శక్తితో, నూతన బలముతో తిరిగి వెళ్ళుదురుగాక. సముద్ర తీరాన గలిలయ కొండ మీద కూర్చున్నాడు యేసు ప్రభు. ఆ సమాచారం వెళ్ళిపోయింది. బహుజన సమూహాలు కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అంగహీనులను, రకరకాల అవయవాల లోపాలతో, రకరకాల బలహీనలతో బాధపడుతున్న వాళ్ళని తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పాడేశారు. వచ్చిన రోగులందరూ కూడా ఏ రోగంతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా, ఏ దెయ్యపు శక్తులతో వచ్చినా సరే అందరూ కూడా స్వస్థ చిత్తులై, ఆరోగ్యవంతులై, ఆశీర్వాదకరంగా ఆనందంతో తిరిగి వెళ్ళారు. దేవుని స్తోత్ర. ఎందుకో ఒక దైవ సేవకుడుగా పరిపూర్ణ విశ్వాసంతో, పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రకటిస్తున్నాను, ఈరోజు ఈ మందిరంలోకి వచ్చిన మీరు ధన్యులు. మీరందరూ కూడా ఆరోగ్యముతో నింపబడి ఆనందంగా తిరిగి వెళ్ళుదురుగాక. అందరి మీద స్వస్థపరిచే దేవుని హస్తం చాపబడి విడుదల అనుగ్రహించునుగాక. ఏ బలహీనతతో ఉన్నా సరే, ఏ బలహీనతతో ఉన్నా సరే, మీరు వాక్యం వింటూనే మౌనంగా ఒక్కసారి మనసులో అనుకుని చూడండి, ఇప్పుడే నా రోగము, నా బాధ, నన్ను పట్టిన చీకటి, నన్ను వేధిస్తున్న సమస్య వదిలిపోవాలి, 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 వదిలిపోవాలని అడుక్కోండి. యేసు నామములో ఒక్క సూచక క్రియ దేవుని నామ మహిమార్థమై ఇప్పుడే జరుగునుగాక. మూడవ మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ, ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. తలల పైకెత్తి చూడండి. యేసుక్రీస్తు శిష్యులను, 11 మంది అపోస్తులను సహోదరులు అని పిలిచి వాళ్ళను గలిలయలోకి రావాలి, గలిలయలో వాళ్ళు నన్ను చూస్తారు అని చెప్పాడు కదా. ఇక్కడ ఎందుకు గలిలయలోనికి రమ్మని చెప్పాడు? మార్కు సువార్తలో దూత స్త్రీలతో చెప్తూ శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి, శిష్యులతోనూ పేతురుతో చెప్పండి, గలిలయలో నన్ను చూస్తారని రాయబడి ఉంటుంది. ఎందుకు గలిలయలో యేసుక్రీస్తుని చూస్తారని శిష్యులతో చెప్పమన్నాడు? గలిలయకి పునరుద్ధానుడైన తర్వాత యేసు ముందుగా వెళ్ళాడు. అదే చోటికి మరలా శిష్యులను సమకూర్చాడు. ఇక్కడ చిన్న సందర్భం చెప్తాను, ఓపికగా వినండి, ఆసక్తిగా వినండి, అద్భుతమైన సత్యాన్ని చెప్తాను. సీమోను అనబడిన పేతురు, ఆంద్రియ, వీరిద్దరు సహోదరులు. వీళ్ళు గలిలయ సముద్ర తీరములో వలలు సముద్రంలో వేయచ్చు కనబడ్డారు. అది యేసు స్వార్థ ప్రకటింప మొదలుపెట్టిన ప్రారంభ దినాలు. మొదటిసారిగా పేతురు, ఆంద్రియలను యేసుక్రీస్తు వారు దర్శించిన స్థలం, కలిసి కొన్న స్థలం, వెంబడించమని తెలియజేసిన స్థలం, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, మిమ్మల్ని ప్రయోజనకరులుగా చేస్తాను, ప్రపంచానికి పరిచయం చేస్తాను అని వాళ్ళని
ప్రోత్సహించినటువంటి ప్రదేశం ఏంటంటే గలిలయ. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. అది అక్షరార్థకమైనటువంటి సత్యం. అయితే ఎందుకు పునరుద్ధానుడైన తర్వాత గలిలయలోనికి రమ్మన్నాడు వాళ్ళని? అది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట. ఎందుకు రమ్మన్నాడంటే, ఏ స్థితిలో ఉన్నప్పుడు పేతురు, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆంద్రియ వాళ్ళు యేసు చేత దర్శించబడ్డారు, యేసు చేత పట్టబడ్డారు, యేసును వెంబడించడానికి బయలుదేరారు వలలు విడిచిపెట్టి అని ఆ మొదటి స్థితిని, ఆ మొదటి ప్రేమను, కృతజ్ఞత కలిగిన అనుభవాన్ని వాళ్ళకి నేర్పించడానికి యేసుక్రీస్తు వారు పేతురుని శిష్యులను గలిలయానికి రమ్మని తెలియపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని స్తోత్ర. ఒకప్పుడు పేతురు యొక్క స్థితి, జీవితం ఏంటంటే సముద్రంలో వలేసేవాడు, సముద్రంలో చేపలు పట్టేవాడు. అతని యొక్క జీవితంలో ప్రయాస, నిద్రలేని రాత్రులు, దరిద్రత, దుర్గంధం, విలువలేని జీవితం, ఇలాంటి స్థితి, తృణీకరించబడటం, అసహించబడటం, అందరూ దూరంగా వెళ్ళిపోవటం, అవసరాలు ఎన్నో ఉన్నాయి, అవస్థలు పడతా ఉండేవాడు. కృంగుదల, భయం, కుటుంబ భారం, ఎన్నో బాధ్యతలు అతని మీద ఉండేవి. ఆ స్థితిలో ప్రభు పేతురు ఆంద్రియలను గలిలయలో ఫస్ట్ దర్శించాడు. వాళ్ళని చూశాడు, వాళ్ళని విడిచిపెట్టేసి నన్ను వెంబడించమన్నాడు. వెంటనే ఆయన పిలుపుకి వాళ్ళు లోబడి యేసును వెంబడింప మొదలుపెట్టి వాళ్ళు ప్రపంచానికి పరిచయం అయ్యే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. అయితే వాళ్ళు మధ్యలో దూరమైపోయినా, వాళ్ళు మధ్యలో భయపడి బలహీనులై తొలగిపోయి వెనకబడిపోయినా, నిరుత్సాహపడిపోయినా, కృంగిపోయినా యేసు మాత్రం తన సంకల్పాన్ని బద్దలు చేయాలని కోరుకోలేదు. ఆయన ఏదైతే పేతురు ఆంద్రియల పట్ల ఉద్దేశించాడో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చడానికి, మరలా వాళ్ళ స్థితిగతులను వాళ్ళకు గుర్తు చేయటానికి, ఆది ప్రేమ, ఆదిలో ఉన్నటువంటి పిలుపు, ఆదిలో ఉన్న దర్శనం, ఆదిలో వాళ్ళ ఏర్పాటును వాళ్ళకి జ్ఞాపకం చేసి మనుషులను పట్టే జాలరగా, ప్రపంచమంతటికి ప్రసంగాలు అందించగలిగిన ప్రయోజనకరమైన పాత్రగా మార్చడానికి మరలా గలిలయలోనికి రావాలి, అక్కడ నన్ను చూడాలి, నా మాటలు వినాలని వాళ్ళని ఆహ్వానించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో ఒకప్పుడు ఎంతో ఉజ్జీవంగా, ఎంతో భక్తిగా, ఎంతో ఆసక్తిగా మందిరానికి వచ్చేవాళ్ళు. పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, దైవ సేవకుల నిమిత్తం చేసే కార్యక్రమాలన్నా ఎంతో ఆసక్తి. మందిరానికి రావటంతో మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు, అందరిని ప్రేమతో పలకరించేవాళ్ళు, సేవకుల్ని ఇంకా ప్రేమతో ప్రేమించేవాళ్ళు. అంత ప్రేమ ఏమైపోయింది, ఆ భక్తి ఏమైపోయింది, ఆ ఆసక్తి ఏమైపోయింది, ఆ విశ్వాసం ఏమైపోయింది, ఆ రక్షణ ఏమైపోయింది, ఆ ఉత్సాహం ఏమైపోయింది, ఆ ధైర్యం ఏమైపోయింది. నాకెందుకు వచ్చిన బాధ, వాళ్ళని పలకరిస్తే లేనిపోని నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, టార్చర్లు ఎక్కువైపోతున్నాయి, కామెంట్లు ఎక్కువైపోతున్నాయి. అమ్మో మందిరం జోలికి వెళ్ళకూడదు, ఆదివారం వెళ్తే మరలా ఆదివారం దాకా వెళ్ళకూడదు, మనం చేయాలనుకొని చేస్తున్నాం, కానీ ఈ దుర్మార్గుల యొక్క టార్చర్ మనం భరించలేకపోతున్నాం, చేస్తా ఇన్ని అవమానాలు అనుభవించాలా, నిందలు అనుభవించాలనుకుని భయంతో దూరంగా తొలగిపోతున్నారా? లేకపోతే ఆది ప్రేమలో కట్టబడి కృతజ్ఞత కలిగి నీ రక్షణను కాపాడుకుని పరిశుద్ధుల సహవాసంలో అందరికీ ప్రేమను పంచుతూ, పరిశుద్ధతలో నిలుస్తూ, భక్తిలో వర్ధిల్లుచు, విశ్వాసంలో వృద్ధి పొందుచు జీవిస్తున్నారా? చల్లారిపోయిన స్థితి, అణగారిపోయిన స్థితి, ఆసక్తి లేని స్థితి, కృంగిపోయిన స్థితి, భయంతో నింపబడిన స్థితిలో ఉన్నారా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. రా, మొదట నిన్ను దర్శించిన స్థలం గలిలయ,
అక్కడ నువ్వు ప్రభువుని చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ మొదటిసారి శరీర రీతిగా ఉన్న యేసుని చూచాడు పేతురు. ఇప్పుడు గలిలయ కొండ మీద మహిమ కలిగిన యేసుని కన్నులారా చూచాడు పేతురు. దేవునికి మహిమ కలుగునగాక. మనం శరీర రీతిగా ఉన్న యేసుని ఎరగము, యేసును చూడలేం, కానీ మహిమ కలిగిన యేసుని మనం చూడగలము. ఎలా అంటే మొదట రక్షింపబడినప్పుడు ఆదిలో ఉన్న ప్రేమ, ఆదిలో ఉన్న భక్తి, ఆదిలో ఉన్న విశ్వాసం, ఆదిలో ఉన్న రక్షణ ఆనందం, ఆదిలో ఉన్న విలువలు మనం కలిగి నడుచుకుంటే ఖచ్చితంగా మహిమ కలిగిన యేసుని నీ కన్నులతో నీవు చూచెదవుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం, చూడండి. అపోస్తుల కార్యాలు 9:31. గలిలయలోనికి ఎందుకు రావాలి? గలిలయలోకి వస్తే మన బతుకు ఎలా మారిపోద్ది? ఎప్పుడు మనం యేసయ్యను చూడగలము? 9:31 అపోస్తుల కార్యాలు. బ్రాకెట్లో సంఘము కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభువు దూత, ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీలతో చెప్పిన మాట, గలిలయలోనికి ప్రభు ముందుగా వెళ్ళాడు. అక్కడకు మీరు వెళ్తే అక్కడ ఆయన్ని మీరు చూస్తారు అని. గలిలయలోనికి ముందుగా వెళ్ళిన యేసయ్య గలిలయలో ఏం చేశాడు? గలిలయలోనికి మనము వస్తే గలిలయలో ఎలాంటి అనుభవాన్ని మనం రుచి చూస్తాం, ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొని వాటి ప్రకారం మనం నడుచుకుంటాం అనే సంగతి మీకు వివరంగా చెప్తాను. ఇటు చూడండి అందరూ. గలిలయలో ఏముందంటే జీవము కలిగిన దేవుని సంఘం కట్టబడింది. ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గలిలయలో ఏముందండి? సంఘం ఉంది. సంఘం కట్టబడిన సంఘం ఉంది. ఆ కట్టబడిన సంఘం, స్థిరపరచబడిన సంఘం, దీవించబడిన సంఘం, మహిమ కలిగిన సంఘం ఏం చేస్తూ ఉంది అని అంటే క్షేమంగా ఉంది. ఆ సంఘంలో అడుగుపెట్టిన వాళ్ళు, ఆ సంఘ సభ్యులుగా మార్చబడిన వాళ్ళు, ఆ సంఘంలో చేర్చబడిన వాళ్ళు, ఆ సంఘంలో స్థిరపరచబడిన వాళ్ళంతా ఎలా ఉన్నారో కదలకుండా స్థిరపరచబడి క్షేమాభివృద్ధి చెందుతున్నారు. అందరూ క్షేమం, పిల్లలు క్షేమం, ఇల్లు క్షేమం, డేరా క్షేమం, కలిగిన సమస్తానికి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. అన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి, స్థిరపరచబడుతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. ఇలా కట్టబడి క్షేమాభివృద్ధి చెందిన గలిలయ సంఘంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయని అంటే బైబిల్లో రాయబడిన చక్కని మాటలు చూడండి. ఒకటి, గలిలయ సంఘం ఎలా ఉందంటే సమాధానము కలిగి ఉండెను. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. గలిలయ అంతా ఎలా ఉందండి? సమాధానంగా ఉంది. ఏ కలహాలు లేవు, ఏ కక్షలు లేవు, ఏ ప్రతీకారాలు లేవు, ఏ పగలు లేవు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సమాధానం అనే బంధంలో బంధించబడి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఎక్కడ సమస్యలు లేవు, ఎక్కడ మనస్పర్ధలు లేవు, ఎక్కడ భిన్నాభిప్రాయాలు లేవు, ఎక్కడ పక్షపాతం లేదు. అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరితో ఒకరు సమాధానపడి, ఒకరినొకళ్ళు ఆదరించుకుంటూ, ఒకరినొకళ్ళు ధైర్యపరుచుకుంటూ ప్రేమానురాగాలతో నడిపించబడుతున్నారు. ఆ సంఘంలో సమస్య లేదు, ఆ సంఘంలో భిన్నాభిప్రాయాలే లేవు. కుల మత భేదాలు కానీ, ధనవంతులు దరిద్రులని వ్యత్యాసాలు కానీ, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళని వ్యత్యాసాలు కానీ, పాతోళ్ళు కొత్తోళ్ళని వ్యత్యాసం కానీ ఏమీ లేదు. అందరూ సమాధానంగా, అందరూ ఎంత సమాధానం, ఎలాంటి సమాధానం అని అంటే ఉప్పు వేసినట్లుగా ఒకరితో ఒకడు, శక్యమైతే మనుషులందరూ కూడా ఆ గలిలయలో
కట్టబడి క్షేమాభివృద్ధి నొందుతున్న సంఘంలో సమాధానం నదిలాగా ప్రవహిస్తూ ఉంది. దేవుని స్తోత్ర. నదీ తీరాన నిలబడి నదీ ప్రవాహాలు చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అదే సముద్ర తీరానికి వెళ్ళి సముద్ర తరంగాలను చూడండి, అవి ఘోషిస్తూ ఉంటాయి, గోల చేస్తూ ఉంటాయి. కనుక మన జీవితంలో గలిలయకు వస్తే నదీ ప్రవాహము లాంటి క్షేమము, సమాధానం మనం అనుభవిస్తాం, కలిగి జీవిస్తాం. అందరితో సమాధానం. కొంతమంది అందరితో సమాధానంగా ఉండలేరండి, ఎందుకో తెలియదు కానీ అందరితో సమాధానంగా ఉండలేరు. నా మాటనండి, మనం ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. అందుకని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పగలు ప్రతీకారాలు వద్దు, కక్షలు కార్పణ్యాలు వద్దు. శక్యమైనంత వరకు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకి శత్రువులు ఉండకూడదు, వాళ్ళకి మనమే శత్రుత్వం ఉంటే వదిలేసేయండి. మన గుండెల్లో మాత్రం ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదు, విరోధం ఉండకూడదు, పగలు మన మనసులో ఉండకూడదు. ఎవరి మీద మనం పగ పెట్టుకోకూడదు, ఎవరి మీద మనం ద్వేషం పెట్టుకోకూడదు, ఎవరికి మనం దూరంగా ఉండకూడదు, ఎవరిని చూచి పెదాలు ఎరవటం, తలలు ఊపటం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చేయకూడదు. అందరితో సమాధానంగా ఉండాలనుకున్న వాళ్ళు, కట్టబడి క్షేమాభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు గలిలయలో యేసుని చూచి గలిలయలో నిలిచి ఉందముగాక. గలిలయకు వచ్చిన వాళ్ళందరికంట ప్రభువునందు భయం అనేది ఉంటుందంటండి. ఎవరు భయం ఉంటుందంటండి? చెప్పండి గట్టిగా, ఏముంటుంది? ప్రభువు భయం. ఒక్కసారి ఆలోచించండి, దేవుని భయం ఉందా అసలు మీకు? సేవకుల భయం ఉందా? వాక్యం భయం ఉందా? పరిశుద్ధుల భయం ఉందా? తల్లిదండ్రుల భయం ఉందా? భర్త భయం ఉందా? భార్య భయం ఉందా? పిల్లల భయం ఉందా? సమాజానికి భయపడుతున్నారా? అస్సలు భయమే లేదు కొంతమందికి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆ భయమే లేకుండా ప్రవర్తిస్తున్నారని కొంతమంది. భయం లేకుండా బరిదెగించి ప్రవర్తిస్తున్నారు, భయం లేకుండా భక్తిహీనుల్లాగా భ్రష్టుల్లాగా ప్రవర్తిస్తున్నారు, బజారు మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కానీ గలిలయకు వస్తే ప్రభు భయంతో నిండుకుని మనం దేవునిని మహిమపరచుదముగాక. బైబిల్లో రాసి ఉంది, ఆ దేశంలో యేసుక్రీస్తు చేసిన వింతలు చూశారట, ఆ తర్వాత భయంతో నిండుకుని దేవుణ్ణి మహింపరిచారట. మనమంతా దేవుని భయంతో నిండుకుని దేవుని మహింపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని సాక్షులుగా తేజరెళ్ళాలంటే గలిలయలోనికి, జీవము కలిగిన దేవుని సంఘములోనికి మనకంటే ముందుగా నిలిచి ఉన్న యేసునొద్దకు మనం వచ్చినట్లయితే ఆ దేవుని భయం మన గుండెల నిండా నింపబడునుగాక. ఆ తర్వాత పరిశుద్ధాత్ముని ఆదరణ కలిగి నడుచుకుంటారు. ఎవరి ఆదరణ? సంఘానికి వస్తున్నాం కానీ అసలు ఆదరణ లేదండి. చేతులు ఇరిగిపోయినా పట్టించుకోవట్లేదు, కాళ్ళు ఇరిగిపోయినా పట్టించుకోవట్లేదు, నడుములు ఇరిగిపోయినా పట్టించుకోవట్లేదు, జ్వరాలు వచ్చి పడిపోయినా పట్టించుకోవట్లేదు, కడుపు నొప్పి వచ్చి కడుపు కోసినా పట్టించుకోవట్లేదు, ఏం జరిగినా అసలు పట్టించుకోవట్లేదండి. కనీసం చచ్చిపోయినా కానీ తెలియట్లేదండి పాస్టర్ గారికి. అసలు ఫోన్ చేసినా కానీ వాళ్ళు మన చర్చికి రారు కదా, తర్వాత చూద్దాలు అన్నారండి. అసలు ఆదరణ లేకుండా పోయిందండి. పాస్టర్ ద్వారా ఆదరణ లేదు, బేదర్ ద్వారా ఆదరణ లేదు, సిస్టర్ల ద్వారా ఆదరణ లేదు. ఆ లోకంలో వాళ్ళు ఉంటారు, ఆయన లోకంలో వాళ్ళు ఉంటాడు, ఈయన లోకంలో వీళ్ళు ఉంటారు. విశ్వాసులు అంతా ఎవరి బాధల్లో వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. అసలు ఆదరించేవాళ్ళు లేరండి, పలకరించేవాళ్ళు లేరండి, పరామర్శించేవాళ్ళు లేరండి. నా మాటనండి. అందుకే ఏమో ప్రభు చెప్తున్నాడు, గలిలయలోనికి రండిరా బాబు, పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని ఆదరించి, ఎల్లప్పుడూ ఆదరించి, నిత్య ఆదరణ అనుగ్రహించి, నిత్యము మిమ్మల్ని ధైర్య సాహసాలతో నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1:11 అపోస్తుల కార్యాలు 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం తట్టు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. చప్పట్లు కొట్టండి గట్టిగా.
గలిలయలోనికి వస్తే మీకు ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. ఏ నిరీక్షణ? చెప్పాలి గట్టిగా, నోరు తెరిచి. ఏ నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? చూడండి, యేసుక్రీస్తు వాళ్ళందరినీ బేతనియ వరకు తీసుకెళ్ళి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించి, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుతారు, మీరు బూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారు అని మాటలు చెప్తున్నాడు. చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండగానే ఒక మేఘం యేసుక్రీస్తు వారిని ఆవరించేసింది. ఆ మేఘాల మీద యేసు పరలోకానికి ఆరోహుడై వెళ్ళిపోయాడు. అయ్యో, యేసు ప్రభు కనబడట్లేదని ఆకాశం వైపు, ఎత్తబడుతున్న మేఘాల వైపు చూస్తున్నారు గలిలయలో ఉన్న మనుషులంతా. అప్పుడు పరలోకంలో నుంచి ఇద్దరు దూతలు దిగొచ్చి చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం తట్టు చూస్తున్నారు? అలా నిశ్చేష్లే చూస్తున్నారు. మీ యొద్ద నుంచి యేసు ఏ రీతిగా పరలోకమునకు చేర్చబడటానికి కొనుపోబడ్డాడో అదే రీతిగా, ఎలాగైతే మేఘాల మీద కొనుపోబడ్డాడో అదే రీతిగా రెండవసారి మేఘారూరుడై మేఘ మండలం మీదకి మధ్యాకాశానికి వస్తాడు. దేవునికి స్తోత్ర. అనుకున్న గడియలో వస్తాడు. మనం అంతా మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటాం. సిద్ధపడండి. ఏ రీతిగా మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడో యేసు ప్రభు, అదే రీతిగా మేఘాల మీద మరలా రాబోతున్నాడు. ఎప్పుడు? అనుకొనని గడియలో అకస్మాత్తుగా యేసు త్వరగా రాబోతున్నాడు మేఘాల మీద. మీరు కలవరపడొద్దు, మీరు భయపడొద్దు, మీరు అధైర్యపడొద్దు అని ఒక శుభప్రదమైన నిరీక్షణతో కూడినటువంటి, సిద్ధపాటుతో కూడినటువంటి ఒక చక్కని వర్తమానం గలిలయ నివాసులకు అందించబడింది. గలిలయలో నీకు ఎందుకు రావాలంటే ఇంకా ఆలస్యం లేదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా మృత్యుంజయుడని యేసయ్య 40 రోజులు కనబడ్డాడు, 40వ రోజు వెళ్ళిపోయాడు, 50వ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వెళ్ళిన యేసు వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేనున్న చోట మీరు ఉండేలాగున మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. వస్తానన్న యేసురాజు రాకమానడు, తెస్తానన్న బహుమానం తేకమానడు. ఆయన ఏ రీతిగా వెళ్ళిపోయాడో పరలోకానికి అదే రీతిగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన చెప్పిన మాట చొప్పున గలిలయలో నిలిచి, పరిశుద్ధతలో నిలిచి, ఆయన చేసిన కార్యాలను చూచి సాక్షులుగా జీవించిన వాళ్ళందరూ ఆయన రాకడలో ఎత్తబడి నిత్య మహిమలో నిరంతరము జీవించుదముగాక.